నమస్కారం. బిగ్ డిబేట్ ప్రత్యేక చర్చ కార్యక్రమానికి స్వాగతం. తెలంగాణ శాసనసభ ఎమ్మెల్యేలకు సంబంధించినటువంటి రద్దు శాసన సభ్యుల సభ్యత్వ రద్దుకు సంబంధించిన పిటిషన్ మీద సుప్రీంకోర్టులో ఈరోజు విచారణ జరిగింది. పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేల మీద చర్యలు తీసుకోవాలని బీఆర్ఎస్ పార్టీకి చెందినటువంటి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు, అలాగే మరికొంతమంది పాడి కౌశిక్ రెడ్డి గారు, వివేక్ గారు, వాళ్ళందరూ వినోద్ గారు వేసినటువంటి కేసులకు సంబంధించి వాదోపాదాలు జరిగాయి. అయితే సుప్రీంకోర్టు ఏ నిర్ణయం తీసుకోలేదు. ఫిబ్రవరి 18 కేసు వాయిదా వేసింది. దీనిలో స్పీకర్కి ఎంత సమయం కావాలన్న ప్రశ్న అయితే ఉత్పన్నమైంది. ఇప్పటికే 10 నెలలు అయిపోయిందని కోర్టు మాట్లాడిన నేపథ్యంలో ఫిబ్రవరి 18 ఏం జరుగుతున్నది ఒక అంశం అయితే, అసలు కోర్టులు స్పీకర్లను నిర్దేశించగలుగుతాయా? గతంలో కోర్టులు ఇచ్చినటువంటి తీర్పులు రకరకాలుగా ఉన్నటువంటి నేపథ్యంలో ఏం జరగబోతున్నది ఒక కీలకమైన అంశంగా మారింది. అయితే ఒకవైపు బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఖచ్చితంగా వీళ్ళ శాసనసభ్యత్వాలు రద్దు అవుతాయి, ఉప ఎన్నిక వస్తుందని వాళ్ళు చెప్తా ఉన్నారు. అధికార పక్షంలో చేరినటువంటి ఎమ్మెల్యేలు కూడా ఎన్నికలు వస్తే ఎదుర్కొంటాం, గెలిచి తీరుతామని చెప్పి వాళ్ళు చెప్తున్నారు. ఏం జరగబోతుంది దాని మీద ఇవాళ బిగ్ డిబేట్ వచ్చి చెప్పిన చర్చలో మనతో పాటు కిషోర్ పూరెడ్డి గారు, భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులు ఇక్కడ స్టూడియోలో ఉన్నారు. అలాగే మనతో లైవ్లో డాక్టర్ రాకేష్ చిరుమల్ల బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు ఉన్నారు. అలాగే దిలీప్ కుమార్ గారు మాజీ ఎమ్మెల్సీ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు ఉన్నారు. అలాగే గౌరీశంకర్ గారు ప్రముఖ రాజకీయ సామాజిక విశ్లేషకులు కూడా మనతో ఉన్నారు. ముందుగా దిలీప్ గారు నమస్కారం. గౌరీశంకర్ గారు, ఏంటి ఇది కొత్త కాదు, మనకు తెలుగు రాష్ట్రాల్లో బాగా అలవాటైపోయిన ప్రక్రియ అయిపోయింది. ఇది నాయకులు ఏదో ఒక పేరుతో రకరకాలుగా పార్టీలు ఫిరాయించడం, కొంతమంది కొన్ని సందర్భాల్లో మంత్రి పదవులు కూడా దక్కినాయి, లేకపోతే ఇప్పుడు విప్పులు దక్కుతూ ఉన్నాయి. ఏపీలో ఇవన్నీ జరుగుతూనే ఉన్నాయి. అయితే ఎప్పుడు కూడా ఇప్పటిదాకా మనకి వీటి మీద కోర్టులు చర్యలు తీసుకున్న దాఖలాలు లేవు. కొన్ని సందర్భాల్లో కాస్త ఘాటుగా వ్యాఖ్యలు చేయటం తప్ప చర్యలు అయితే మనకు కనపడలా. అంతిమంగా కొన్నాళ్ళకి అయితే మర్జీ, లేదంటే ఈలోగా పుణ్యకాలం కాస్త గడిచిపోద్ది. అయితే ఈసారి చాలా తొందరగా ఆల్మోస్ట్ ఎన్నికలైన కొన్ని నెలల్లోనే చేరికలు మొదలైనవి. దాదాపు 10 మంది పైగా చేరున్నారు. 2-3 కేసులు సుప్రీంకోర్టు దాకా వెళ్ళిన పరిస్థితి. ఏం జరగవచ్చు గౌరీశంకర్ గారు? అల్టిమేట్లీ కోర్ట్స్ చాలాసార్లు చెప్పారు వాళ్ళు, స్పీకర్ హ్యాస్ టు టేక్ ఎ స్పీకర్ అవుట్ కౌన్సిల్ చైర్మన్ దే హ్యావ్ టు టేక్ ఎ డిసిషన్ అండ్ కాన్స్టిట్యూషన్ వ్యాలిడిటీ కూడా ఉందంటే కోర్ట్స్ డెఫినెట్లీ వీల్ ఇంటర్వీన్ అని అన్నారు. కానీ ప్రతిసారి వీళ్ళు అంటే రీజన్ మాకు వీల్ టేక్ ఎ డిసిషన్ ఆన్ ద రీజనబుల్ టైం అని అంటే, ఇప్పుడు సుప్రీంకోర్టు అడిగింది అది వాట్ షుడ్ బి పీరియడ్ టు డిసైడ్ ఏ డిస్క్వాలిఫికేషన్ రీజనబుల్ టైం ఏంటి అని అడిగింది ఇప్పుడు మన స్పీకర్ కి. రీజనబుల్ టైం అంటే వాట్ ఈస్ ద రీజనబుల్ టైం? నెలలు పెట్టుకున్నారు. ద వెరీ పర్పస్ ఆఫ్ ది యాంటీ డిఫెక్షన్ లా 1985 లో మనకి ఇంప్లిమెంట్ చేశాక అదే డిఫీట్ అవుతుంది. అల్టిమేట్లీ ది స్పీకర్ డైరెక్ట్ కోర్ట్స్ కూడా డైరెక్షన్ స్పీకర్ కే ఇస్తుంది. స్పీకర్ టేక్ డిసిషన్ షార్ట్లీ అని అంటారు, సూన్ అంటారు. సూన్ అంటే ఎరీ సూన్ అంటే ఎన్ని రోజులు. ఐ థింక్ ఇట్స్ బికమ్ ఏ మాకరీ అండి. అన్లెస్ అంటే ఒక పార్టీలో స్ప్లిట్ అయింది తప్ప యాంటీ డిఫెక్షన్ లో ఎనీవన్ హూ క్రాసెస్ ద ఫ్లోర్ ఒక పార్టీ టికెట్ మీద గెలిచి ఇంకో పార్టీకి పెట్టారంటే దట్ అటాక్స్ యాంటీ డిఫెక్షన్ లా అండ్ ఇట్ హ్యాస్ టు హీ హ్యాస్ టు బి డిస్క్వాలిఫైడ్ ఇమీడియట్లీ. అసలు యాక్చువల్లీ ప్రొవిజన్ పెట్టుకోవాలి. ఒక ప్రొవిజన్ ఏంటంటే మళ్ళీ అమెండ్మెంట్ తెచ్చుకొని ఎన్నో అమెండ్మెంట్స్ కానీ ఇదొక ఇంకో అమెండ్మెంట్ చేసి ద మూమెంట్ క్రాస్ ఏ ఫ్లో ఒక పార్టీ నుంచి ఇంకో పార్టీకి షిఫ్ట్ అయిపోయినారంటే ఇమీడియట్లీ యూ విల్ బి డిస్క్వాలిఫైడ్ అని పెట్టే రూల్ ఇలాంటివి జరగవు. లేకపోతే ఏంటంటే ఒక పార్టీ మీద ఎలక్ట్ అయిన రాత్రి ఇంకో పార్టీలో జాయిన్ అయిపోతారు, వాటి మీద యాక్షన్ ఉండదు, కోర్టులో నెలలు నడుస్తూ ఉంటది. అక్కడ గవర్నమెంట్ టైం వేస్ట్. ఇక్కడ స్పీకర్ విల్ నాట్ టేక్ ఎ డిసిషన్ బికాస్ స్పీకర్ ఈజ్ ఆల్ పవర్ఫుల్. అంటే మళ్ళీ కాన్స్టిట్యూషన్ ఏంటంటే కోర్ట్స్ కెనాట్ ఇంటర్ఫియర్ ఇన్ ద ఫంక్షనింగ్ ఆఫ్ ద లెజిస్లేచర్ అంటారు. కాబట్టి ఐ థింక్ దిస్ బికమింగ్ వెరీ మాకరీ. అసలు స్టార్ట్ అయిందే మన 60s లో స్టార్ట్ అయింది. ఇది గయారాం అనేది కాన్సెప్ట్ అదే కదా. 60లో అప్పుడు హర్యానాలో ఒక పార్టీ నుంచి ఇంకో పార్టీకి అంటే అది ఎన్నికలప్పుడు అనుకుంటా సార్, నాకు గుర్తుండి అది ఎన్నికల్లో పార్టీ ఫిరాయింపులు, ఇదేమో అసలు గెలిచాక పార్టీ ఫిరాయింపులు. అతను కూడా ఎమ్మెల్యే అయినాక 4-5 పార్టీలు మారాడు. అతని పేరు గయారాం, అతను ఎమ్మెల్యే పేరు ఐ రిమెంబర్ గయారాం. అతను అంటే రాత్రి మారితేనే అప్పుడే ఫేమస్ అయిపోయాడు గయారాం అంటే. మళ్ళీ వాళ్ళు హర్యానాలో అనౌన్స్ చేశారు ముఖ్యమంత్రి గారు ఆ పీరియడ్ లో
ఏంటంటే ఇప్పుడు జో ఆయారామ్ హే అవి గయారామ్ హే గయారామ్ వాపస్ ఆగే అని చెప్తా అనౌన్స్ చేశాడు. అది ఫేమస్ అయిపోయింది. అయితే నా ప్రశ్న ఏంటంటే సరే కోర్టులు కొన్ని సందర్భాల్లో ఇన్ని రోజుల్లోపు చెప్పాలని చెప్పిన సందర్భాలు ఉన్నాయి. కొన్ని సందర్భాల్లో కోర్టులు కూడా స్పీకర్ గారు ఒక రీజనబుల్ టైంలో నిర్ణయం తీసుకోవాలని మెన్షన్ చేసినాయి. ఇంకొన్ని కేసుల్లో పార్లమెంటే ఒక నిర్ణయం చేయాలి, దీని అసలు స్పీకర్లకి అధికారం ఉండాలా వద్దా, లేదంటే ఎవరన్నా ఒక రిటైర్డ్ సుప్రీంకోర్టు జడ్జిని ఎవరన్నా ఒక ట్రిబ్యునల్గా పెడతారా, ఇలాంటి వాటి మీద నిష్పక్షపాతంగా డెసిషన్స్ తీసుకుంటారని. కానీ సుప్రీంకోర్టే పలు సందర్భాల్లో పలు రకాల వ్యాఖ్యలు చేసిన బ్యాక్ డ్రాప్ సార్ ఇది. సో ఏం జరుగుతుంది అన్నది కొంచెం అర్థం కాని పరిస్థితి గౌరీశంకర్ గారు. ఇప్పుడు సుప్రీంకోర్టు ఎన్నో జడ్జిమెంట్లో ఒక మాట మాత్రం చెప్పారు, ద చైర్మన్ ద స్పీకర్ will have to take an ultimate decision making authority in the case of disqualification. Yes. They are ultimately, we give directions, okay, but ultimately they have to take a decision because under constitutional institutions kabatti one cannot direct another constitutional speaker will say okay, I'll take a decision during at a reasonable time. What is reasonable and malli speaker ఇప్పుడు Supreme Court question chesindi. But somewhere you have to put a full stop andi, lekunte it's a mockery. కరెక్ట్. ఏ పార్టీలు కూడా దీనికి ఎక్సెప్షన్ కాదు, మినహాయింపు లేకుండా ఉన్నాయి ప్రతి పార్టీ. అంటే వాళ్ళకి తెలుసు కదా, అంటే ఇప్పుడు పొలిటికల్ పార్టీస్ ఎందుకు దాని మీద స్ట్రెస్ ఎందుకు చేయాలంటే అల్టిమేట్లీ ఇవాళ ప్రతి ఒక్కరు విల్ బి ఎఫెక్టెడ్. ఇవాళ లేకుండా రేపు వేరే పార్టీలు జాయిన్ అయితే మన మీద పడతారని వాళ్ళు కూడా దే విల్ డోంట్ వాంట్ టు ప్రెస్ ఇట్. వాళ్ళు కూడా పెద్ద సీరియస్ యాక్షన్ తీసుకోవాలని వాళ్ళకి ఏముంటది, నడవని ఎందుకు ఏమైతే రేపు మనం కూడా అదే చేస్తాం కదా అన్నట్టుంది. బట్ ఇట్ హస్ బికమ్ ఏ మాకరీ అండి, ఎందుకంటే ఇట్స్ నాట్ కరెక్ట్. పబ్లిక్ ఫేస్ అవుతుంది. పీపుల్ హ్యావ్ వోటెడ్ దెమ్ టు ఎలక్టెడ్ దెమ్ యాజ్ ఎమ్మెల్యే. ఒక పార్టీ ఒక ఐడియాలజీ మీద ఒక ప్రామిసెస్ మీద ఎలక్ట్ అయిన ఎమ్మెల్యేని అతను ప్రజల ఆలోచన నాకు తెలియదు. కానీ గౌరీశంకర్ గారు కార్యకర్తల ఆలోచనలు అయితే చాలా చేంజ్ వచ్చిందని చెప్తారు. అది నిజం కాదు తెలియదు. ఒక పార్టీ ఓడిపోతే ఆ పార్టీలో ఎమ్మెల్యే ఉంటే ఎందుకన్నా ఇటు అటు వెళ్ళిపోతే తొందరగా మనకు పనులు అవుతాయి అన్న దాన్ని స్పృహానాలో లేకపోతే అధికార పక్షాలు ఉండకపోతే పనులు కావు అన్నది ఎస్టాబ్లిష్ అయిపోయింది. క్యాడర్ కూడా అదే కోరుకుంటున్నారని చెప్తారు. 100% కరెక్ట్. ఎందుకంటే ప్రతి ఒక్క ఎమ్మెల్యే కానీ ఎవరైనా కానీ రూలింగ్ పార్టీలో ఉంటే మన ఫండ్లు అయిపోతాయి, రూలింగ్ పార్టీలో ఉంటే మనకి ఏమైనా ఫండ్స్ దొరుకుతాయి, రూలింగ్ పార్టీలో ఉంటే మనకి ఏదైనా హోదా దొరుకుతుంది, మనకు ఒక మనం ఏం చేసుకో కొన్ని డబ్బులు సంపాదించుకోవచ్చు. మనం రూలింగ్ పార్టీలో ఉంటేనే లాభం మనకు. అపోజిషన్ లో ఉంటే మీరు ఒకప్పుడు పీరియడ్ ఆఫ్ అపోజిషన్ లీడర్స్ డిఫరెంట్. ఇప్పుడు ఒకప్పుడు మనకి సిఆర్ రాజేశ్వరరావు గారు ఉండేది, రఘువంతం రెడ్డి గారు ఉండేది, చాలా మంది మంచి మంచి టాప్ అపోజిషన్ లీడర్స్ ఉన్నాయి. దే వర్ హైలీ రెస్పెక్టెడ్. అప్పుడు అపోజిషన్ లో ఉన్నప్పుడు రెస్పెక్ట్ చాలా ఉండేది, కానీ ఇప్పుడు పోయింది. ఎందుకంటే వాళ్ళు తెలిసిపోయింది ఇప్పుడు అపోజిషన్ లో ఉంటే మనకి అదే ఏం పళ్ళు కావు, ఎందుకు ఉండాలి ఇక్కడ, రూలింగ్ పార్టీలో వెళ్ళిపోదు అన్నాడు. రైట్ సార్, మళ్ళీ వస్తాను. రాకేష్ గారు, ఏంటి ఇప్పుడు గౌరీశంకర్ గారు చెప్పినట్టు నిజంగా గతంలో సభలంటే ప్రతిపక్ష నాయకుడు అన్నావు, మంచి చర్చలు జరిగాయి, పార్టీలు ఎలా పడితే అలా ఫిరాయించేవాళ్ళు కాదు, మళ్ళీ ఎన్నికల కోసం ప్రజలతో కలిసి పనిచేసేవాళ్ళు. ఎన్నికలప్పుడు ఏదో ఒకళ్ళారా సీట్లు రాకపోతే మారటం వేరు. కానీ ఈ ధోరణి బహుశా విభజన తర్వాత మరింత ఎక్కువైనట్టుంది తెలుగు రాష్ట్రాల్లో. నేను గమనించిన మేరకు ఇటు తెలంగాణలో కానీ అటు ఏపీలో కానీ కోర్టులు ప్రత్యేకంగా దీని మీద ఎప్పుడు కూడా డిస్క్వాలిఫై అయ్యి ఎన్నికలు జరిగింది నాకు గుర్తున్న మేరకు. అన్లెస్ వాళ్ళు ఎవరన్నా కావాలని ఎన్నికల కోసం రద్దు చేయించుకుంటే తప్పితే అదే పార్టీ వాళ్ళు మరొకళ్ళు స్పీకర్లు నిర్ణయం తీసుకుంది లేదు, కోర్టులు దాని మీద చర్యలు తీసుకున్నది లేదు. ఏంటి మీ ధైర్యం? ఏ ఆధారంగా డిస్క్వాలిఫై అవుతారు, ఎన్నికలు వస్తాయని చెప్తా ఉన్నారు? సార్ గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ ప్యానల్లో ఉన్నటువంటి పెద్దలు గౌరీశంకర్ గారికి, అదేవిధంగా దిలీప్ అన్నకు, పోరెడ్డి కిషోర్ రెడ్డి గారికి, చెప్పండి సార్ శ్రీనివాస్ సార్, మీకు హెచ్ఎంటీవీ ప్రేక్షకులకు. సార్ ఫస్ట్ ఆఫ్ ఆల్ యాంటీ డిఫెక్షన్ లా అనేది ఇంప్లిమెంట్ అవుతుందని చెప్పేసి అంటే ఈ దేశంలో ఒక 2-3 ఇన్సిడెంట్లు జరిగాయి సార్. ఎక్కడ అంటే ద స్టేట్ ఆఫ్ మణిపూర్ వర్సెస్ సుప్రీంకోర్టు ఏదైతే దానిలో ఒక జడ్జిమెంట్ లో ఏం చెప్పిందంటే కాంగ్రెస్ పార్టీ నుంచి వెళ్ళి పార్టీ ఫిరాయించినటువంటి ఒక ఎమ్మెల్యే మీద డిస్క్వాలిఫికేషన్ పిటిషన్ వేస్తే వెంటనే దాని మీద డిసిషన్ తీసుకోవాలని చెప్పేసి సుప్రీంకోర్టు స్పీకర్ కు గైడ్ లైన్స్ ఇచ్చినప్పుడు అక్కడ ఒక ఆర్గ్యుమెంట్ జరిగింది. అసలు అంటే ఫైనల్ డిసిషన్ స్పీకర్ తీసుకోవాలి కదా, సుప్రీంకోర్టు ఎట్లా ఇంట్రడ్యూస్ అవుతుంది దీంట్లోకి అని చెప్పేసి ఒక డిస్కషన్ జరిగినప్పుడు సుప్రీంకోర్టు ఏమని చెప్పిందంటే ఏదైతే రాజ్యాంగ సవరణ ప్రకారం ఏదైతే
రాజ్యాంగానికి కాన్స్టిట్యూషన్ అనుసరించి ఎప్పుడైతే చట్టసభలు సరైన నిర్ణయం తీసుకోలేనప్పుడు వాటిని గైడ్ చేసే రైట్ సుప్రీంకోర్టుకు ఉంటుందని చెప్పేసి ఒక జడ్జిమెంట్ చెప్పడం జరిగింది సార్. అదే జడ్జిమెంట్ మళ్ళీ ఏం చేశారంటే స్టేట్ ఆఫ్ మహారాష్ట్రలో కాంగ్రెస్ పార్టీ మళ్ళీ ఇంప్లిమెంట్ చేయించింది సార్ సుప్రీంకోర్టుకి వెళ్ళి. కాబట్టి ఈ రెండు జడ్జిమెంట్లు ఏవైతే ఉన్నాయో వాటిని బేస్ చేసుకొని మహారాష్ట్రలో ఇంప్లిమెంట్ అయినట్లేదు సార్. అక్కడ రీజనబుల్ టైం రీజనబుల్ టైం అని చెప్పినా అప్పుడు ఏమైనరు మళ్ళీ వీరు ఎలక్షన్ కమిషన్ కి అప్రోచ్ అయ్యి 2/3 ఆఫ్ మెజారిటీ మాకున్నది, యాక్చువల్ గా ఒరిజినల్ పార్టీ మాది అని చెప్పేసి శివసేన కావచ్చు ఎన్సీపీ కావచ్చు క్లెయిమ్ చేసుకోవడం జరిగింది. అది కాంటెక్స్ట్ వేరు. అది కాంటెస్ట్ వేరు. కానీ పోయింది ఎవరు? కాంగ్రెస్ పార్టీ. సేమ్ స్టేట్ ఆఫ్ మణిపూర్ మీద ఏ విధంగానైతే కాంగ్రెస్ పార్టీ పోయిందో ఆ జడ్జిమెంట్ బేస్ చేసుకొని మేము ఇప్పుడు కేసు కూడా ఫైల్ చేయడం జరిగింది. అండ్ నెక్స్ట్ వచ్చేసి మీరు అన్నట్టుగా పార్టీ ఫిరాయింపులు అనేటి సార్ ఈ రాష్ట్రంలో నాకు తెలిసినంత వరకు, అంటే నాకు గౌరీశంకర్ గారు సీనియర్ గారు కాబట్టి అన్నకు తెలిసి ఉండాలి. అంటే అప్పుడు రామ్లాల్ మన ఎన్టీ రామారావు ప్రభుత్వంలో మొట్టమొదట ఈ రాష్ట్రంలో జరిగింది సార్. తర్వాత మనం జేఎంఎం శిబు సోరెన్ అంటే పివి నరసింహరావు గవర్నమెంట్ ఒకటి చూసాం సార్ మనం, అంటే మాకు తెలిసినప్పుడు పార్లమెంట్ లో. ఆ తర్వాత నాకు తెలిసి అయితే మేము బీఆర్ఎస్ పార్టీ పెట్టినప్పుడు ఫస్ట్ లో, అంటే మేము యాక్టివ్ పాలిటిక్స్ లో ఉన్నప్పుడు బీఆర్ఎస్ పార్టీ ఫస్ట్ పార్టీ వచ్చారు అందరూ. నో సార్ 10 మెంబర్స్ ఆఫ్ ఎమ్మెల్యేస్ వెళ్ళిపోయారు సార్ మా దగ్గర నుంచి 2005 లో. మీరు అధికారంలోకి రాకముందు 2005 లో రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు కాంగ్రెస్ లోకి వెళ్ళిపోయారు సార్. అప్పుడు దిలీప్ అన్న కూడా మాతోటి ఉండే కాబట్టి దిలీప్ అన్న కూడా కేసు మొత్తం తెలుసు. ఎందుకంటే ఢిల్లీలో పర్చేజ్ దాని గురించి డీటెయిల్స్ కూడా ఫాలో అప్ చేసింది కూడా దిలీప్ అనే. అప్పుడు కాబట్టి నేనేమంటున్నా అంటే ఇవన్నీ ఇన్సిడెంట్లు ఉన్నాయి కాబట్టి రైట్ సార్. మా హయాం రైట్ సార్. మా హయాం సార్ తెలిసినాయని చెప్పాను, కానీ మా హయాంలో 2/3 ఆఫ్ మెజారిటీ మేము తీసుకోవడం జరిగింది సార్. ఆ రోజు 15 మెంబర్స్ ఆఫ్ ఎమ్మెల్యేస్ టీడీపీ నుంచి ఎలక్ట్ అయిన వాళ్ళు ఓటుకున్నట్టు కేసు తర్వాత 2 ఎమ్మెల్యేలు మాత్రమే మా పార్టీలోకి రాకుండా మిగతా 13 మెంబర్స్ మా పార్టీలోకి రావడం జరిగింది సార్, మెర్జ్ కావడం జరిగింది. దాంట్లో ఇద్దరు ఎవరంటే ఒకరు రేవంత్ రెడ్డి గారు, ఇంకోరు ఆర్ కృష్ణయ్య గారు. ఆర్ కృష్ణయ్య గారు మళ్ళీ తర్వాత ఆయన వైఎస్ఆర్సీపీకి వెళ్ళారు, రాజ్యసభ మెంబర్ అయ్యారు. ఇప్పుడు ఆయన మళ్ళీ రాజీనామా చేశారు, ఇప్పుడు బీజేపీ నుంచి రాజ్యసభ అయ్యారు. అదొక అంశం సార్. ఈ రోజు ఏదైతే ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారే ఆ రోజు ఓటుకు నోటు కేసులో రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడ్డం జరిగింది. ఇది ఒక ఆ రోజు జరిగినటువంటి సంఘటనలు మనకు అన్ని తెలుసు. అవన్నీ ఒక అంశం అయితే తర్వాత నెక్స్ట్ వచ్చేసి కాంగ్రెస్ పార్టీ నుంచి వెళ్ళి 12 మెంబర్స్ ఆఫ్ ఎమ్మెల్యేస్ వాళ్ళకి ఎలక్ట్ అయినటువంటి వాళ్ళు 19 అయితే ఒక రాజీనామా చేశారు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు. వాళ్ళు కాకుండా ఇంకా మిగతా ఎవరైతే ఉన్నారో 2/3 ఆఫ్ మెజారిటీ మా పార్టీలో మెర్జ్ కావడం జరిగింది. ఈ రోజు ఒకవేళ బీఆర్ఎస్ పార్టీ నుంచి 2/3 ఆఫ్ మెజారిటీ పోయి ఉండేది ఉంటే మీరు అన్నట్టుగా ఈ సుప్రీంకోర్టు కేసు ఇవన్నీ ఉండకపోయాయి. ఇప్పుడు ఎప్పుడైతే 2/3 ఆఫ్ మెజారిటీ కాకుండా ఓన్లీ 10 మంది ఎమ్మెల్యేలు, ఆ 10 మంది ఎమ్మెల్యేలలో దీనికి ఉదాహరణ ఏంటంటే ఏదైతే ఆమ్ ఆద్మీ పార్టీ నుంచి గెలిచినటువంటి ఒక అజయ్ సింగ్ అనేటువంటి ఒక ఎమ్మెల్యే ఢిల్లీలో అది బిఎస్పీ పార్టీ నుంచి ఎంపీగా కంటెస్ట్ చేశారు సార్. వెంటనే ఢిల్లీలో ఉన్న స్పీకర్ ఆయన డిస్క్వాలిఫై చేశారు. ఆమ్ ఆద్మీ పార్టీ స్పీకర్ కాబట్టి డిస్క్వాలిఫై చేస్తారు, సమస్య అదే కదా. అయితే ఇక్కడ లేదు సార్, ఇక్కడ ఏంటంటే ఇక్కడ కూడా బీఆర్ఎస్ పార్టీ నుంచి ఎమ్మెల్యేగా ఎలక్ట్ అయినటువంటి దానం నాగేందర్ గారు ఆయన కాంగ్రెస్ పార్టీ నుంచి ఎంపీగా కంటెస్ట్ చేశారు. ఎంపీగా కంటెస్ట్ చేశారు కాబట్టి ఆ కంటెస్ట్ చేసిన ఆయన డిస్క్వాలిఫై చేయాలని ఒకటి. పోచారం శ్రీనివాస్ రెడ్డి గారు డైరెక్ట్ గా అది కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళి ఆయన ఒక చైర్మన్ పదవిని తీసుకున్నారు సార్. గాంధీ గారికి విప్పించారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి వీళ్ళందరూ 10 మెంబర్స్ ఏం చేశారంటే అసెంబ్లీ స్పీకర్ కూడా ఒక రిప్రజెంటేషన్ ఇచ్చారు, మా 10 మెంబర్స్ ను మమ్మల్ని సపరేట్ బెంచ్ ఒకటి ప్రొవైడ్ చేయాలని చెప్పేసి వీళ్ళు ఒక రిప్రజెంటేషన్ కూడా ఇచ్చారు. కాబట్టి ఇవన్నీ బేస్ చేసుకొని ఆల్రెడీ ముగ్గురు మీద కౌశిక్ రెడ్డి గారు కంప్లైంట్ చేయడం జరిగింది. మీ 7 మీద కేటీఆర్ గారు కూడా ఇప్పుడు సుప్రీం కోర్టులో మేము కేసు ఫైల్ చేయడం జరిగింది. మళ్ళీ వస్తాను సార్ మీ దగ్గరికి. దిలీప్ గారు వెల్కమ్ బ్యాక్ టు బిగ్ డిబేట్. దిలీప్ గారు చెప్పండి, కాంగ్రెస్ పార్టీది ఏ రకంగా ఎదుర్కో 10 మందిని అయితే మీ వైపు వచ్చారు, రప్పించుకోగలిగారు, అక్కడి నుంచి ముందుకెళ్ళట్లా, 2/3 వచ్చే పరిస్థితి అయితే కనపట్లేదు. ఒకవైపు కోర్టు నుంచి కొంత ఒత్తిడి ఎదురవుతున్నది, నిర్ణయం ఎందుకంటే ఒత్తిడి కారణంగానే స్పీకర్ గారు మొన్న నోటీసులు ఇచ్చారు ఆ ఎమ్మెల్యేలకి 10 మందికి. సో ఇది ఇలాగే కొనసాగుతుందా, లేదంటే ఇంకా చేరికలు ఊపందుకుంటే గేట్లు ఏమన్నా తెరుస్తారా, లేదు వీళ్ళ మీద చర్యలకు వెళ్ళబోతున్నారా, ఏం చెప్తారు?
మీకు మిత్రుడు డాక్టర్ సాబ్ కి కోరెడ్డి గారికి అండ్ గౌరీశంకర్ కి వీక్షకులకి నమస్కారం అండి. అయితే మీరు అన్నట్టుగా ఇది ఇలాగే కొనసాగుతుంది. స్పీకర్ కోర్టులో ఏదో డెసిషన్ వస్తుందని అనుకోను. ఎందుకంటే చాలా కేసు లాస్ట్ లో సుప్రీం కోర్టులో గతంలో కూడా మనం మాట్లాడుకున్నాం. ఎన్నో సందర్భాల్లో ఇంతకుముందు గౌరీశంకర్ గారు అన్నట్టు అల్టిమేట్ పవర్ అనేది స్పీకర్ దే అని తెలుస్తారు తప్ప, అది పార్లమెంట్ కైనా స్పీకరే, ఇక్కడైనా స్పీకరే అంటారు తప్ప అక్కడ ఇంటర్ఫేర్ కాదు సుప్రీం కోర్టు. ఎప్పుడు ఇంటర్ఫేర్ అవుతుందంటే మీరు ఆయన డెసిషన్ మీద కనుక అప్పీల్ పోతే అప్పుడు కొన్ని గ్రౌండ్స్ చెప్పింది సుప్రీం కోర్టు. ఏంటి అంటే ది డెసిషన్ ఆఫ్ ది speaker he can be reviewed by the court if it is in violation of the constitutional mandate, if it is made in a modified way, and if the decision of the speaker is perversive, and if it is in non-compliance with the rules of the natural justice and perversity అన్నారు. అంతే. ఏది డెసిషన్ తీసుకుంటే డెసిషన్ నువ్వు తీసుకోకపోతే రివ్యూ లేదు. ఏమంటాడు నోటీస్ ఇచ్చా, మళ్ళీ ఎంత టైం తీసుకోవాలని దాని మీద క్లారిటీ లేదు. అక్కడ రకరకాల కేసుల్లో ఇదే ప్రాబ్లం. అక్కడ ఏంటంటే సుప్రీంకోర్టు ఎప్పుడు కూడా వాళ్ళే సుప్రీం అంటుంది తప్ప డెసిషన్ తీసుకున్న తర్వాత సెవెరల్ టైమ్స్ దే రివ్యూడ్ ఇట్, సెవెరల్ టైమ్స్ దే రివ్యూడ్. అండ్ కొన్ని సందర్భాల్లో వాళ్ళ డెసిషన్ స్పీకర్ డెసిషన్ పార్షియల్ గా అప్హోల్డ్ చేస్తూ కొన్నిసార్లు సెటిసైడ్ కూడా చేస్తారు. ఇది టైం లిమిటేషన్ అంటే ఈజ్ డిస్క్వాలిఫైడ్ ఫర్ ఎంటైర్ పీరియడ్ అని అన్నారు అనుకోండి. ఆ టైం లిమిట్ మీద సుప్రీంకోర్టు కొన్నిసార్లు అంత అవసరం లేదు, దట్ కెన్ బి రెడ్యూస్డ్ అని వాళ్ళ తగ్గించిన సందర్భంలో ఒక కేసులో ఉంది. అంతేగాని అసలు స్పీకర్ తీసుకునే నిర్ణయాన్ని మీరు 1 month లో తీసుకో, 2 months లో తీసుకోవాలనటం వేరే వేరే. స్పీకర్ విచక్షణ మీదే ఆధారపడి ఉంటుంది. అంతే, స్పీకర్ విచక్షణ మీద ఆధారపడింది. మీరు అన్నట్టు ఆయన డైరెక్షన్ ఇచ్చారు తొందరగా డిసైడ్ చేయమని, ఆయన నోటీస్ ఇచ్చాడు, మళ్ళా వచ్చే రిప్లేస్ స్టడీ చేస్తూనే ఉంటాడు ఆయన. ప్రాబ్లం. కాబట్టి ఇది రాజకీయ కంక్లూజన్కి వస్తుందని అనుకోను. బట్ ఒకటి సక్సెస్ఫుల్ గా టిఆర్ఎస్ ఆర్ బిఆర్ఎస్ ఈ రోజు చేయలేని పని ఏంటంటే ఈ వచ్చిన 10 మందిని ఒక డోలామైన పరిస్థితిలో పడేసింది. ఈ రాబోయే వాళ్ళకు ఒక చెక్ పాయింట్ పెట్టింది, బ్యారియర్ లాగా. ఈ కోర్టు అవుట్కమ్ వచ్చేంత వరకు కూడా ఎవడు రాడు. దానికి భయపడి రావట్లేదంటారా? ఇప్పుడు దాకా ఏం జరగదు నేను అనుకుంటున్నా ఏంటంటే టెంపరీగా అదేంటంటే ఇంకో నెల చూస్తారు రేపు పొద్దున సుప్రీంకోర్టు కూడా ఇట్ ఈస్ నాకేంది అని ఉంటుంది కదా అన్న, వచ్చినాటి నాకేంది అందులో అనుమానం ఏదో మొహమాటం కూడా అవసరం లేదు. కానీ అక్కడ డెసిషన్ స్పీకర్ ది రావడానికి అయితే వాళ్ళు డైరెక్షన్ ఇవ్వరు. ఒకసారి వచ్చితేనేమో రివ్యూ చేసుకోవచ్చు కోర్టు లోపల. అప్పటిదాకా మీరన్నట్టు రేపు సుప్రీంకోర్టు లెట్ స్పీకర్ డిసైడ్ అని ఆయనకి ఆ పవర్ ఉందని చెప్పింది అనుకోండి, అప్పుడు మిగిలిన వాళ్ళు కూడా వరుస పెట్టి వచ్చేస్తారు పొలమంటూ. సో రెడీ ఉన్నారంటారు, కోర్టు నిర్ణయం కోసం రెడీ ఉన్నారంటారు. అంతే అంతే. దాని కేవలం ఏం చెప్పబోతున్నారు? 3 నెలలు డిసైడ్ చేయంటారా? లేదు అసలు ఆ పవర్ అంతా నీదే బాబా, ఏదో కాస్త త్వరగా చేయని ఒక సూచన ఇస్తారా? సూచన అంటే మళ్ళీ ఆయనకు ఇట్స్ నాట్ బైండింగ్ ఆన్ స్పీకర్. ఇట్లాంటి ప్రాబ్లమ్స్ లో ఈ రోజు అయితే కాస్త. కానీ కాదు సార్, అంటే ఒక ప్రశ్న, సరే ఎలాగో సెకండ్ రౌండ్ లో మాట్లాడదాం. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి స్పష్టమైన మెజారిటీ వచ్చింది. గతంలో బీఆర్ఎస్ ఇదే తప్పు చేసింది, అటు తెలుగుదేశం వాళ్ళని కలుపుకున్నారు, కాంగ్రెస్ వాళ్ళని కలుపుకున్నారని మీరే విమర్శించారు. చాలా పెద్ద ఎత్తున స్వయంగా ముఖ్యమంత్రి గారే భట్టి గారికి సిఎల్పి పదవి కూడా లేకుండా చేశారు, కక్షగట్ట అని చెప్పి ఇవన్నీ కూడా మాట్లాడారు. అంటే ఈ ధోరణి ఎంతవరకు మంచిది? ఇప్పుడు మీకు చట్ట ప్రకారం స్పీకర్ గారి విచక్షణే కావచ్చు, కోర్టులు ఏం చేయలేకపోవచ్చు, కానీ ప్రజల్లో దీనికి యాక్సెప్టెన్స్ ఉందా? ప్రజలు దీన్ని అంగీకరిస్తున్నారా? మీ అబ్జర్వేషన్ ఎలా ఉంది? నేనైతే జనరల్ గా ఇది కరెక్ట్ అని అయితే అనుకోనండి. ఒక పార్టీలో గెలిచి బీఫామ్ పెట్టుకొని ఇంకో పార్టీలో దూకి అధికారం కోసం, ఇది ఒక సిస్టమ్ నే. అది ఏ పార్టీ ఎవరు చేసినా, టిఆర్ఎస్ ముందు చేసినా, అంత ముందు కాంగ్రెస్ లో మెయిన్ చేసిన రాజశేఖర్ పీరియడ్ లో, లేదా ఇప్పుడు జరుగుతున్న సందర్భం కూడా, ఇది డెమోక్రసీకి అయితే మంచిదిగా. ఇది హెల్తీ డెమోక్రసీ సైనే కాదు. ప్రజలు ఒక బీఫామ్ మీద మీకు ఓటేశారు, ఏదైనా కట్టుబడి ఉండాలి, మీకు నష్టమైనా లాభమైనా. అది ఏ అభివృద్ధి కోసం పోతున్నా, ఎవడు అభివృద్ధి కోసం పోతున్నాడు? సొంత లాభం కోసం పోతున్నాడు. అనుమానం ఉందా ఏం గౌరీశంకర్ పై? మీరు కొండ బద్దలు కొట్టేస్తున్నారు కిషోర్ గారు ఇక్కడ. లేదు దిలీప్ గారు, అంటే దీనికి అంటే దేశంలో అలా చాలా చోట్ల జరుగుతూ ఉన్నాయి, చాలా రాష్ట్రాల్లో జరుగుతున్నాయి. రాజ్యసభ సభ్యులకు సంబంధించి ఇలాగే జరిగినాయి. అవసరమైన దగ్గర టకామ నిర్ణయం వస్తుంది, అవసరం లేకపోతే ఆలస్యం జరుగుతుంది. రకరకాల అంటే ఇది స్పీకర్లు కానీ లేదా కౌన్సిల్ చైర్పర్సన్లు కానీ వీళ్ళ చేతిలో అధికారం ఉంటాం. అది మన రాజ్యాంగం రాసిన పెద్దలు ఆ ఉదాత్తమైన లక్ష్యాలతో వ్యవహరిస్తారని భావించారా?
లేదు ఇవాళ మొత్తం ఈ ప్రాబ్లం ని సారీ టు ఇంటర్ఫియర్, ఈ ప్రాబ్లం ని అన్ని పొలిటికల్ పార్టీస్ ఒక సందర్భంలో కాబట్టి ఒక సందర్భంలో వాడుకున్న ఎవరు లేరు, వాడుకున్నారు కాబట్టి ఒక సందర్భంలో ఒక సందర్భం నష్టపోయారు కూడా అన్ని పార్టీలు. అందువల్ల నేనేమంటానంటే వీళ్ళంతా సిట్ అక్రాస్ ద టేబుల్ లేదా పార్లమెంట్ లో ఎక్కడో వేదిక చేసుకొని ఈ లాని ఇంకా దానికి టీత్ ఇవ్వాలి, ఆటోమేటిక్ డిస్క్వాలిఫికేషన్ ఒకటి, రికాల్ ఒకటి, ఇట్లాంటివి పెడితే తప్ప అసలు అదర్వైజ్ మీనింగ్లెస్ అండి, మాకరీ అయిపోయింది. ఇంతకుముందు మన మిత్రుడు చెప్పినట్టు మాకరీ ఆఫ్ డెమోక్రసీ. ఎట్లా మీరు అట్లీస్ట్ మనలాంటి ఇంటెలెక్చువల్స్ అయితే దాన్ని మనం సరి అయిందని అనలేం కదండి. అన్ఫార్చునేట్లీ పార్టీకి లాభం జరుగుతుందా లేదా సెకండరీ. అల్టిమేట్ గా మన అందరం కూడా ఈ దేశం కాపాడాలి, ఈ దేశాన్ని కాపాడుకోవాలి, ఈ రాజ్యాంగాన్ని కాపాడుకోవాలి, మన ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవాలని థింక్ చేసే వాళ్ళందరం కూడా ఎట్లా మనం దీన్ని జస్టిఫై చేసుకోవాలని చెప్పి. ఓకే సార్, కిషోర్ గారు ఇక్కడ అంటే ప్రజల్లో కూడా అపహాస్యం అవుతుంది. అంటే సరే నాయకులు కావాలని కోరుకోవచ్చు, క్యాడర్ 4 పనులు వస్తే 4 కాంట్రాక్ట్లు వస్తాయని కోరుకోవచ్చు, లేదంటే ప్రజల అపహాస్యం అవుతుంది, లేదంటే ప్రజల్ని టూ సెల్ఫిష్గా పార్టీ మారితే మారేలే నా నియోజకవర్గంలో పనులు అయితే అంటే ఒక సైద్ధాంతిక నిబద్ధత పార్టీలకి నాయకులకు ఉండట్లేదు, ప్రజలకి కూడా ఎంత కూడా ఆ కమిట్మెంట్ మనకు కనపడకుండా, లేదంటే మళ్ళాంటి వాళ్ళు కాస్త ఆలోచన వాళ్ళు నవ్వులు పాలు అవుతుంది వ్యవస్థ అని అనుకునే పరిస్థితి. వాస్తవంగా పరిష్కారం ఇప్పుడు ఎవరిని తప్పట్లు, ఇప్పుడు గొంగట్లు ఎంటుకు లేదు కాబట్టి ఎవరిని తీయాలి ఎవరిని తీయాలి అందరూ తిలాపాపం తలా పిడికడంటుగానే ఉంది. ఏం చెప్తారు? అవునండి, శ్రీనివాస్ గారు మీకు, గౌరీశంకర్ గారికి, అట్లాగే కపిలవాయి దిలీప్ కుమార్ గారికి, డాక్టర్ చిరుమళ్ళ రాకేష్ గారికి, మన హెచ్ఎంటీవీ ప్రేక్షకులందరికీ నమస్కారం అండి. ఇప్పుడు 2 విషయాలండి. ఇదంతా సమస్య ఎందుకు వచ్చింది? అసలు గెలిచిన వారు కాంగ్రెస్ టికెట్ మీద గెలిచారో, బీఆర్ఎస్ టికెట్ మీద గెలిచారో, బీజేపీ టికెట్ మీద గెలిచారో, దాని తర్వాత ఏ పార్టీలోకి వెళ్ళారు అనేది సమస్య ఎందుకు వచ్చిందంటే మనది పార్లమెంటరీ డెమోక్రసీ. పార్లమెంటరీ డెమోక్రసీలో అసెంబ్లీలో కానీ లోక్సభలో కానీ ఎవరికి మెజారిటీ ఉంటే వారిదే ప్రభుత్వం. ఇప్పుడు కాంగ్రెస్ టికెట్ మీద గెలిచి ఇప్పుడు ఇద్దరు బీఆర్ఎస్తో వెళ్ళిపోయారు అనుకోండి. బీఆర్ఎస్ వెళ్ళడం అంటే పార్టీతో వెళ్లాల్సిన అవసరమే లేదు. ఇప్పుడు మీకు కొన్ని 2-3 పాయింట్లు ఇప్పుడు పెద్దలు ఆల్రెడీ మాట్లాడారు, విషయాలు కుండబద్దలు కొట్టినట్టుగా కూడా క్లియర్గా చెప్పారు. ఇంకా దాని మీదే మళ్ళీ నేను మాట్లాడడం వల్ల లాభం కూడా లేదు. ఇప్పుడు ఒక చట్టమే తీసుకొస్తుంది ఒక ప్రభుత్వం. ఆ చట్టము నిజంగానే నా మనస్సాక్షికి విరుద్ధంగా ఉంది, నా పార్టీ వాళ్ళే తీసుకొచ్చినా కానీ నా మనస్సాక్షికి విరుద్ధంగా ఉంది అంటే ఒక విప్ జారీ చేస్తే నేను ఆ చట్టానికి విరుద్ధంగా నేను ఓటేయలేను, యాబ్సెంట్ కూడా అవ్వలేను, నన్ను ఎమ్మటే డిస్బార్ చేస్తారు, రైట్? సో పార్టీ నుంచి బహిష్కరిస్తారు, ఇట్లాంటివన్నీ జరుగుతాయి, సస్పెండ్ చేయొచ్చు. సో ఇప్పుడు ఏమైంది అని అంటే ఈ గెలిచిన ఎమ్మెల్యేలకి, ప్రజాప్రతినిధులకి, వాళ్ళు ప్రజాప్రతినిధులు కాకుండా పార్టీ ప్రతినిధులుగానే మిగిలిపోతున్నారు. ఇప్పుడు ఉదాహరణకి రాహుల్ గాంధీ గారు ఉన్నారు, కేసీఆర్ గారు ఉన్నారు, ఫర్ ఎగ్జాంపుల్ ఒకటే ఫ్యామిలీ రూల్ చేస్తూ ఉంది. వారు చెప్పినట్లుగానే మిగిలిన వారి అసెంబ్లీలో ఉన్నవారైనా, పార్లమెంట్లో ఉన్నవారైనా, పార్లమెంట్ సభ్యులే కానివ్వండి, ఎమ్మెల్యేలే కానివ్వండి, వారు చెప్పినట్లుగా ఒక విప్ జారీ చేస్తే పార్టీ ఎవరి ఆధీనంలో, ఓకే మా దాంట్లో పార్టీ ఒక విప్ జారీ చేస్తే, పార్టీ ఎవరైతే దీంట్లో ఉందో లీడర్షిప్ ఒక విప్ జారీ చేస్తే వీరికి మనస్సాక్షి అనేది ఉండడానికి వీల్లేదు. అది ఎందుకు వచ్చింది అంటే సమస్య అంతా కూడా మన పార్లమెంటరీ డెమోక్రసీలో ఒక్కసారి ఒక బిల్లు ప్రవేశపెట్టినప్పుడు ఒక ఓటింగ్ లో, ఏ ఓటింగ్ లోనైనా కానీ లోయర్ హౌస్ అంటాం, అంటే లోక్సభ అసెంబ్లీలలో దానికి తక్కువ ఓట్లు లభించాయనుకోండి, పాస్ అవ్వలేదు అనుకోండి, మెజారిటీ లేదనుకోండి, దాదాపు ఇక ప్రభుత్వం వెళ్ళిపోయినట్టే. ఇది ఏం చేస్తుందంటే కన్స్ట్రెయిన్ చేస్తోంది. నిజంగానే అసలు ఇప్పుడు మా హుజూర్ నగర్ ప్రజలు ఉన్నారు, లేకపోతే ఇప్పుడు నేను ఉండే హైదరాబాద్ కోకాపేట్ ఈ ఏరియాలోనే, నానక్రామ్ కూడా ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ లోనే ఉంది. ఈ ప్రాంత ప్రజలని నేను రిప్రజెంట్ చేద్దామన్నా కూడా ఇప్పుడు ఒక చట్టం తీసుకొచ్చారు, మిగిలిన అందరికీ లాభదాయకంగా అనిపించవచ్చు, అనిపించకపోవచ్చు, కానీ ప్రజలకి నష్టం అవుతోంది అని అంటే ఇప్పుడు ఆ పార్టీ నుంచి వచ్చిన వారు, అది ఆ పార్టీ వారే నష్టపూరితమైనది తీసుకొచ్చినా కూడా బిల్లు, ఇక వీరికి సొంతంగా వాయిస్ లేని పరిస్థితి. ఇది కాదండి సిస్టమ్, అది కాదు సిస్టమ్, అదే కాదు. ఇప్పుడు మీరు యుఎస్ లో కూడా ప్రెసిడెన్షియల్ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్ ఉంటుంది, ప్రెసిడెంట్ ఎలక్షన్ సపరేట్ అక్కడ, ఇక్కడ సెనెట్ లోనో లేకపోతే కాంగ్రెస్ లోనో హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్ లోనూ వాళ్ళ మెజారిటీలు మైనారిటీలతో సంబంధం లేదు. మనకి ఈ సమస్య వచ్చేసరికి అదేమైంది, ఇప్పుడు పార్టీలు మారితే, పార్టీలు మారడం అని కాదు, బిల్లులు ప్రజెంట్ చేసినప్పుడు మనం ఆపోజిషన్ తో ఓటేసామా, అధికారంలో మాట్లాడమా, అసలు మ్యాటరే అవ్వదు.
అసలు నిజంగా మన కాన్స్టిట్యుయెన్సీలో ఇప్పుడు నన్ను పంపించింది అని అనుకోండి, నేను ఒకవేళ ఎమ్మెల్యేని అయ్యి ఉంటే నన్ను పంపించింది అయితే నా నియోజకవర్గ ప్రజలు కదా, వాళ్ళని రిప్రజెంట్ చేయలేను నేను ఈ రోజు, నా పార్టీనే రిప్రజెంట్ చేయాలి. అది బేసిక్ ప్రాబ్లం అండి. అది అయిపోయిన తర్వాత ఇప్పుడు అసలు సమస్యని నేను ఒకటి అంటాను. ఇప్పుడు పార్టీ నాయకత్వం ఏదో ఉంటుంది, ఆ నాయకత్వము సరే మన ఈ డెమోక్రటిక్ పార్టీలు అనుకుందాం. ఇప్పుడు కాంగ్రెస్లో అయినా కానీ 1947 ముందు మేమంతా సివిల్ సర్వీసెస్ చదివే రోజుల్లో అసలు అంతమంది ప్రెసిడెంట్ల పేర్లు గుర్తుపెట్టుకోవడానికి చాలా కష్టమయ్యేది. ప్రతి సంవత్సరము మారేవారు, ప్రతి 2 సంవత్సరాలకి మారేవారు. ఇప్పుడు ఏమైంది, కొన్ని రీజనల్ పార్టీసే కానివ్వండి, నేషనల్ పార్టీస్ కూడా కొన్ని ఫ్యామిలీస్ గుప్పిట్లోకి వెళ్ళిపోయాయి. మీరు ఒకటి గమనించవలసిన అవసరం ఏంటి అని అంటే, దేశం మొత్తంలో ఒక 20-30 ఫ్యామిలీలే రూల్ చేస్తున్నాయి ఈ దేశాన్ని అన్న టైప్లో అయిపోయింది. ఇంతమంది ఎమ్మెల్యేలు ఉన్నా, ఎంపీలు ఉన్నా, వారి అభిప్రాయాలకు కానీ ఇంకొక దానికి కానీ ఎటువంటి లెక్క పత్రం లేకుండా పోయిందండి. ఇప్పుడు అట్లాంటి సమయంలో అన్ని డెమోక్రటిక్ పార్టీలు అయితే ఒకవేళ నిజంగానే ఈ రోజు ప్రజలకు నష్టం అవుతుంది అని చెప్పి ఎమ్మెల్యేలు అనుకుంటే, రేపు పొద్దున్నే అసలు ప్రెసిడెంట్నే మార్చేసి ఇంకొకటి చేసి ప్రజాస్వామికంగా మన పార్టీ లోపల ఉంటే కూడా అని అనుకోవచ్చు. లేకపోతే ఇయ్యాలి కాకపోతే ఇంకో 2 ఏళ్ల తర్వాత మారుతారులే, ఇంకొక ప్రెసిడెంట్ వస్తారులే అనుకోవడానికి లేకుండా పోయింది. అట్లాంటి సందర్భంలో ఇప్పుడు ఏమవుతుంది, ఒకవేళ నిజంగానే పార్టీ అధినాయకత్వమే తప్పు చేస్తోంది అన్న ఫీలింగ్ వచ్చినప్పుడు, అందుకే రాజ్యాంగంలో కూడా అంతకుముందు 1/3 అన్నారు, పార్టీ స్ప్లిట్ 2/3 చేశారు. 2/3 అనుకున్నప్పుడు ఏంటి అని అంటే, అట్లీస్ట్ 2/3 అనుకున్నప్పుడు కేవలం వారి గుప్పిట్లోనే వారి ఆధీనంలోనే ఉండవలసిన అవసరం లేదు. జీవితాంతం మీరు ఒక వెట్టి చాకరీ లాగా, సరే మీరు 2/3 ఉన్నారంటే మీరు పార్టీ మెజారిటీ అవుతుంది, మీరు స్ప్లిట్ అవ్వచ్చు. వాళ్ళు 1/3 ఏమి వాళ్ళు డిస్క్వాలిఫై కాదు, మీరు స్ప్లిట్ అవ్వచ్చు, సపరేట్ అవ్వచ్చు అని చెప్పి ఇచ్చారు. ఇప్పుడు జరుగుతుంది అది కూడా ఇప్పుడు కాంగ్రెస్ హయాంలోనే జరిగింది సార్. 2/3 మార్చింది కూడా కాంగ్రెస్. నేనంటుంది పార్లమెంట్, అసలు ఒక సుప్రీంకోర్టు కూడా చాలా సందర్భాల్లో ఇప్పుడున్న ప్రభుత్వాన్ని ఈ 10 ఏళ్లలో నాకు గుర్తుంది. ఇప్పుడు ఇందాక మనం మాట్లాడుకున్న మణిపూర్ది కానీ లేదా మహారాష్ట్ర కానీ జరిగింది ఈ 10 ఏళ్లలో. నేను అక్కడికి వస్తాను. ఈ 10 ఏళ్లలో కోర్టులు చెప్పినాయి మీరు ఏదైనా ఒక నిర్ణయం తీసుకుంటారు. ఇప్పుడు బేసికల్లీ ఇది మన వ్యవస్థ అండి. ఇప్పుడు పార్లమెంట్ ఏదైనా మారిందా, ప్రెసిడెన్షియల్ ఫామ్ కి వెళ్ళడమా, ఇవన్నీ ఇప్పుడు మన రాజ్యాంగ మార్పులు అవన్నీ చర్చ వేరు. అయితే అసలు మూలంగా ఎక్కడ వస్తుంది అని చెప్తున్నాను. ఇప్పుడున్న పరిస్థితికి మనం సరే ఉన్న వ్యవస్థను అయితే మనం చూసుకోవాలి కదా. 2/3 అన్నారు. 2/3 అయినప్పుడైతే క్వశ్చనే లేదు, ప్రాబ్లం లేదు. లేదా మనం ఒక పార్టీ పేరు మీద మీకు నిజంగానే మనస్సాక్షి అంతా ఘోషిస్తుంటే, ఈ పార్టీ మీద గెలిచిన వారు మీరు రిజైన్ చేసి బయటకు వచ్చి ఆ పార్టీ మీద టికెట్ తో మళ్ళీ నిలబడి, ఎందుకంటే మీ ప్రజల కోసమే చేస్తున్నారు, మీ ప్రజలే మీకు సపోర్ట్ చేస్తున్నారు, మళ్ళీ ఇప్పుడు మన రాష్ట్రంలో అయ్యాయి కదండి. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారు, ఈటల రాజేందర్ గారు వచ్చారు కదా, రిజైన్ చేసి వచ్చారు, కానీ గెలవలేదు. అదే రిస్క్ ఉంటుంది. రిస్క్ ఉన్నా కానీ ప్రజలు మనల్ని ఒక పార్టీ ద్వారా పంపించినప్పుడు మనం ఆ పార్టీకి ఏమన్నా ఉండనియండి సార్, కానీ పద్ధతి అయితే ఫాలో అవ్వాలి కదా. మనము ఇప్పుడు లెఫ్ట్ సైడ్ డ్రైవ్ చేయాల్సింది రైట్ సైడ్ చేస్తున్నాము. కాకపోతే అది ఏదైనా పర్పస్ ఉండొచ్చు కాక, మీరు గమనిస్తున్నారు దేశంలో ఇవి చాలా రాష్ట్రాలు జరుగుతున్నాయి, ఇంకా పెరుగుతున్నాయి రోజు రోజుకి. పెరుగుతాయి. డబ్బుతో కూడుకున్నది అయిపోతున్న రాజకీయం, 10 కోట్లు ఖర్చు పెడుతున్నారు. మీరన్నది కూడా పరిష్కారం మీ దగ్గరే ఉంది. మన దిలీప్ కుమార్ గారు చెప్పారు, ఇప్పుడు ఏది అందరూ గౌరీశంకర్ గారు చెప్పారు, మీరు అన్నారు అధికారంలో ఉన్న పార్టీలోకి వెళ్తే పనులు అవుతాయి. ఇది ఒకటి. ఇదైతే నేననేది ఏంటి అంటే, ఇప్పుడు ఉన్న వ్యవస్థనైతే మనమైతే ఇంకొక వ్యవస్థని ఏర్పరిచే లోపైతే ఇది కాపాడుకోవాలి. దాంట్లో ఒకటే ఏమనిపిస్తుంది అంటే, స్పీకర్ ఆఫీస్ ఏదైతే ఉందో వారు నిష్పక్షపాతంగా ఉంటారు, పనిచేస్తారు. ఇప్పుడు కోర్టులో కేసు వేస్తే కోర్టులు ఏదో పక్షపాత ధోరణి తీసుకుని ఒక కేసుని 10 సంవత్సరాల వరకు పట్టించుకోకుండా ఉంటారని మనం అనుకోం కదా. అది నిజంగానే అవుతూ ఉండొచ్చు కూడా, ఎందుకంటే వర్క్ లోడ్ వల్ల. కానీ అట్లా అవుతుందని, జస్ట్ వర్క్ లోడ్ లేకుండా కూడా అవుతుందని మనం అయితే ఊహించము. అది సిస్టమ్ అట్లా ఉంటే మార్చుకోవాలి. ఇప్పుడు స్పీకర్ది వారిది అట్లా ఉంది కదా. స్పీకర్ హైకోర్టు అనుకోండి. ఇప్పుడు ఈ రోజు మన దాంట్లో ఏంటంటే డైరెక్ట్ గా హైకోర్టుకి వెళ్ళాము, హైకోర్టు దగ్గర పెండింగ్ ఉంది. సుప్రీంకోర్టు తనకి హైకోర్టు నిర్ణయం లేకుండా తను గుంజుకుని నిర్ణయం ఇయ్యలేదు. మళ్ళీ ఏమన్నా విషయాలు ఏమన్నా డౌట్ లో ఉంటే అది క్లారిఫై చేసి మళ్ళీ హైకోర్టుకి పంపించాల్సిందే. అట్లాగే ఇప్పుడు స్పీకరే అథారిటీ చేయబట్టి వారి నిర్ణయం. అయితే ఒక పాయింట్కి వచ్చింది అనుకుంటున్నాను, ఈవెన్ ఈ రోజు కూడా సుప్రీంకోర్టు ఎన్నో విషయాల్లో చట్టం క్లియర్ గా లేనప్పుడు కొత్త చట్టం చేయమని చెప్తుంది. ఒకవేళ ఆ చట్టం జరగనప్పుడు మీకు ఇంటర్మీడియట్ గా మీకు ఇగో ఇది చట్టము, మీరు కావాలంటే పార్లమెంటు కొత్త చట్టం చేసుకోండి, కానీ అంతవరకు మాత్రం ఇది నడవాలి అని చెప్పి అంతవరకు ఉన్నది ఇదే స్పీకర్ విచక్షణాధికారం. రాకేష్ గారు ఇస్తాను ఒక కేసులో వారు కూడా చెప్పారు రీజనబుల్ టైం అన్నారు. ఇప్పుడు సుప్రీంకోర్టు కూడా, కోర్టులు కూడా
మన వ్యవస్థ తెలిసిన వారేనండి. ఇప్పుడు బేసిక్గా వారు చెప్పింది అంతకుముందు ఒక రీజనబుల్ టైం అన్నారు. రీజనబుల్ టైం అంటే ఏంటి అనేదే ప్రశ్న కదా. ఒక 3 నెలలు 6 నెలలు ఈ సమస్య అందరికంటే అదొక డేట్ చేసినట్టు అయిపోయేది. పార్లమెంట్ కి తెలియదా, ఇప్పుడున్న ప్రభుత్వానికి తెలియదా, ఎందుకు దీని మీద జాతీయ స్థాయిలో దిలీప్ కుమార్ గారు చెప్పారు. దిలీప్ కుమార్ నేను ఈ రోజు చెప్తాను, పార్లమెంట్ లో ఈ రోజే బీజేపీ బిల్లు తీసుకొచ్చింది అనుకోండి, ఏమంటే దిలీప్ కుమార్ గారు అంటే ఒప్పుకుంటారేమో కానీ వేరే వాళ్ళు అయితే కాంగ్రెస్ నుంచి వచ్చిన వాళ్ళు అన్నా ఇగో ఈ తెలంగాణలో రాజకీయం ఆడుతోంది బీజేపీ, ఇప్పటి వరకు లేనిది ఈ 10 మంది పెండింగ్ ఉన్నది రేవంత్ రెడ్డి గారిని ఇరకాటంలో పెట్టడానికి చేస్తున్నారు. మీరు రేవంత్ రెడ్డి కాంగ్రెస్ విమర్శలకు భయపడి మీరు నిర్ణయం చేయకుండా ఉంటారా? ఒకసారి అయితే అందులో ఇప్పుడు దిలీప్ కుమార్ గారే ఉన్నారు, రాకేష్ గారు ఉన్నారు, బీఆర్ఎస్ బీజేపీ ఇది కాంగ్రెస్ ఇద్దరు బాధితులే, ఇద్దరు కూడా నష్టపోయిన వారే లాభపడ్డ వారే, మేము కూడా ఉండొచ్చు అని అంటున్నారు. అది వదిలిపెట్టండి. నేనేమంటున్నానంటే ఇద్దరు పార్టీలు ఏముందండి, రాహుల్ గాంధీ గారు ఒక ఆలివ్ బ్రాంచ్ ఇట్లాంటిది ఒక బిల్ తీసుకొస్తున్నాం, ప్రైవేట్ బిల్ అయినా పెట్టమని చెప్పండి పోనీ. ఎందుకనంటే నేనేమంటున్నానంటే కలిసి పనిచేద్దాం అన్నప్పుడు. ఎందుకంటే ఈ మధ్య ఏమైపోయిందంటే పార్లమెంట్ లో కూడా సంస్కృతి మారిపోయిందండి. ఇదో ప్రత్యర్థులు కాదు వీళ్ళు శత్రువులు అన్న టైప్ లో బిహేవియర్ బాగా పెరిగింది. అందుకని నేనేమంటున్నాను, ఒక హ్యాండ్ ముందుకు ఇస్తే తప్పనిసరిగా బీజేపీ అయితే అందుకుంటది, గౌరవంగా తీసుకుంటది అని నేను అంటున్నాను. గౌరీశంకర్ గారు, సరే ఇప్పుడు అందరూ అన్ని విషయాలు మాట్లాడతారు కానీ ఎక్కడ ఇప్పుడు పార్లమెంట్లో దీని మీద చర్చ జరగదు. అనేక అంశాల మీద ఎవరో అనుకున్న సంబంధం లేకుండా వాళ్ళు బిల్లులు పెట్టేయగలుగుతారు, పాస్ కూడా చేసుకోగలుగుతారు. కానీ ఈ సమస్యను ఎందుకో కాస్త చూసి చూడనట్టుగా పెద్ద చర్చ దీని మీద ఎప్పుడూ జరగలే పార్లమెంట్లో నాకు తెలిసి ఈ మధ్య కాలంలో. సో ఎందువల్ల ఎవరికి అందరికీ దీన్ని వాడుకుందామన్న ఆలోచన ఉందా, లేకపోతే పరిష్కారం అయితే కోర్టుల చేతులు చాలా సందర్భాల్లో కోర్టులు ఆ రకంగా జడ్జిమెంట్ ఇవ్వాలా, ఏ రకంగా ముందుకెళ్ళాలి? అంటే ఇప్పుడు మనకు పార్లమెంటరీ డెమోక్రసీ అంటే గేమ్ ఆఫ్ నంబర్స్ అండి. మనకు మెజారిటీ ఉంటే అంటే నేను ఓవర్ ది పీరియడ్ ఆఫ్ ఇయర్స్ నా ప్రొఫెషనల్ టెక్నికల్ పనిచేసినప్పుడు ఎంతమంది ముఖ్యమంత్రి తోటి మాట్లాడుతూ ఉంటుంటే ఒక జనరల్ గా పొలిటిషియన్ ఒకటి తెలిసి మనం గవర్నమెంట్ స్టేబుల్ గా ఉండాలి. స్టేబుల్ అంటే ఏంటి అని అంటే మనకు ఉన్న దానికంటే మెజారిటీ ఉండాలి, ఎవరైనా ఒక 5-6 మంది వెళ్ళిపోయినా కూడా మనం గవర్నమెంట్ పడిపోవద్దు, ఆ లెవెల్లో ఉన్నట్టు ఉండాలి అని జనరల్ గా ఒక పర్సెప్షన్. మనం చూసాము 2014 కేసీఆర్ గారు పీక్ ఆఫ్ ద మూమెంట్ తెలంగాణ ఫామ్ అయినాక కూడా 63 సీట్లు వచ్చాయని కేసీఆర్ గారు అవుట్ ఆఫ్ 190. మ్యాజిక్ ఫిగర్ 60 ఉంటుంది. బై ఛాన్స్ ఒక 3-4 అటు ఇటు వెళ్ళిపోయారు అనుకో గవర్నమెంట్ తప్పిన పడిపోతుంది కదా. అలాగే అప్పుడేమైంది, చాలా మంది ఎవరెవరు వచ్చారు అందరు తీసేసుకున్నారు. సబ్సిక్వెంట్ ఇప్పుడు సేమ్ థింగ్ హ్యాపెన్ విత్ రేవంత్ రెడ్డి గారి గవర్నమెంట్. ఇంత పొట్లాట్ చేసా కూడా 64 వచ్చాయి. ఒక 4 అటు ఇటు వెళ్ళి దమ్కి ఇచ్చినారు అనుకో, అన్న నాకు పని చేపెట్లేదు నేను వెళ్ళిపోతాను లేదంటే ఏమో అన్నారు అనుకో, గవర్నమెంట్ డప్న పోతుంది కదా. సో ఎవరన్నా లాగినా పడిపోకుండా ఉండడానికి అనుకూలంగా చూసుకున్నారు అనేది ఒకటి. అంటే వాళ్ళకి ఏంటి జనరల్ గా ఏంటంటే ఒక స్టేబుల్ గా ఉండాలి. ఒక 15-20 మంది మన దగ్గర ఉన్నారు అనుకోండి ఎక్స్ట్రా, రేపు పొద్దున ఏమైనా కూడా ఒక 2-3 పోయినా కూడా ఏదైనా విషయం. ఇంతవరకు ఒక లెక్క కానీ బీఆర్ఎస్ 2వ టర్మ్ లో అయితే అసలు కాంగ్రెస్ ఉండొద్దు అన్న రీతిలో చేశారు. అప్పటికి అప్పుడు చాలా ఎక్కువ వాళ్ళకి 80 పైగా వచ్చింది నాకు గుర్తు. 88 వచ్చినాయి. ఒక లెవెల్ వచ్చేది అపోజిషన్ ఉండొద్దని ఒక లెవెల్. బేసిక్ గా ఏంటంటే గవర్నమెంట్ సర్వైవల్ కోసము దిస్ షుడ్ హ్యావ్ ఎన్ అబ్సల్యూట్ మెజారిటీ. వాట్ కాన్స్టిట్యూట్ అబ్సల్యూట్ మెజారిటీ అంటే మ్యాజిక్ ఫిగర్ కంటే ఎక్కువ కనీసం 15-20 మంది ఎక్కువ ఉంటే మనకు స్టేబుల్ గా ఉంటది, భయం ఉండదు. ఎవరైనా 2-3 అలిగారు లేదంటే మనకు లేకపోతే దమ్కి ఇచ్చే స్కోప్ ఉంటుంది అని. కాబట్టి రాను ఏమవుతుందంటే అపోజిషన్ గవర్నమెంట్ రాంగ్ గానే ఐదర్ అక్కడ చేయని వాళ్ళకి రిక్వెస్ట్ వచ్చింది లేదంటే వీళ్ళైనా అట్రాక్ట్ చేస్తున్నారు. ఇప్పుడు నా 2014 జాయిన్ అయ్యారు ఎంతమంది, ఎందుకు జాయిన్ అంటే బంగారు తెలంగాణ కోసం జాయిన్ అయ్యారు. బంగారు తెలంగాణ రాజశేఖర రెడ్డి గారి పీరియడ్ లో డెవలప్మెంట్ ఆఫ్ ద స్టేట్ కోసం వచ్చాము, బాగా రాజశేఖర రెడ్డి గారు బాగా పనిచేశారు అట్రాక్ట్ అయ్యి వచ్చాము అని స్టేట్మెంట్ ఇచ్చారు. బట్ యాంటీ డిఫెక్షన్ you have defected from one party to another party which is against the law. Against the law, anti defection law తెచ్చింది దాని గురించి. దాని వెరీ స్పిరిటెడ్ డిఫీట్ అవుతా ఉంది కాబట్టి కోర్ట్స్ ఇంటర్ఫియర్స్ కావద్దు. అల్టిమేట్లీ కోర్ట్స్ కూడా ఏమన్నది ఐదర్ ద లెజిస్లేటివ్ కౌన్సిల్ చైర్మన్ ఆర్ ద స్పీకర్ హాస్ టు టేక్ ఎ డిసిషన్ అండ్ దే హావ్ టు టేక్ ఎ డిసిషన్. టైం లిమిట్ పెట్టాలి. విత్ ఇన్ 3 months
of the defection of any MLA, they should take అది action. అది Or the అది ruler అది should పార్లమెంట్ లో జరగాల్సిన చర్చ, పార్లమెంట్ లో జరగాల్సిన సవరణ కదా సార్. Yeah, yeah. ఒకసారి రాకేష్ గారు ఇక్కడ ఒక పాయింట్, ఇప్పుడు సరే కాంగ్రెస్ ఏదో దేశంలో 21 రాష్ట్రాల్లో బీజేపీని అధికారంలో ఉంది, బీజేపీ మిత్రపక్షాలు, మిగతా 8 రాష్ట్రాల్లో ఎవరికి ఇది పెద్ద అవసరం లేదు. ఇప్పుడు మీరు బాధితులు యాజ్ ఆఫ్ నో, గతంలో మీరు లబ్ధి పొందుండొచ్చు కానీ ఇప్పుడు మీరు బాధితులు. ఎందుకని మన కిషోర్ గారు చెప్పారు, పార్లమెంట్లో వాళ్ళైతే బిల్లు పెట్టే పరిస్థితి కాంగ్రెస్ పెట్టదు. మీరే ఎందుకు పోయిన ఒక ప్రైవేట్ బిల్లు ఏమైనా మూవ్ చేయొచ్చు, ఇప్పుడు పార్లమెంట్ సెషన్ నడుస్తూ ఉంది, కనీసం వీటి మీద మాట్లాడి కోర్టులు ఏం చెప్తే తర్వాత చూద్దాం. బట్ ఆ ప్రయత్నం జాతీయ స్థాయిలో చర్చలు ఏమైనా ప్రయత్నం ఏమైనా చేస్తారా? సార్ ఇప్పుడు జాతీయ స్థాయిలో చర్చలు చేపట్టాల్సిన ఆవశ్యకత దానికంటే కూడా ఆల్రెడీ రాహుల్ గాంధీ గారు వాళ్ళ పాంచనాయ అని చెప్పేసి వాళ్ళ మేనిఫెస్టోలో పెట్టారు సార్, కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో. ఒక చేతిలో రాజ్యాంగాన్ని, ఇంకో చేతిలో మేము ఈ తప్పులు చేయమని చెప్పేసి పార్టీ ఫిరాయింపులు, ఒకవేళ ఏ పార్టీ నుంచి గెలిస్తే అదే పార్టీ ఉండాలి, పార్టీ ఫిరాయిస్తే డైరెక్ట్ గా ఆయనకు ఉన్నటువంటి క్రెడిబిలిటీ పోతుంది, అంటే ఆయన సభ్యత్వమే పోతుంది అని చెప్పేసి వాళ్ళు కాంగ్రెస్ పార్టీ పెట్టినటువంటి వాళ్ళ దాంట్లోనే వాళ్ళ మేనిఫెస్టోలో పెట్టుకోవడం జరిగింది సార్. నెంబర్ 1, వాళ్ళు దాన్ని ఫాలో కావట్లేదు. అది కాంగ్రెస్ పార్టీ అంశం. అంటే బీఆర్ఎస్ మేనిఫెస్టోలో చేర్చుకుంటామని రాసుకున్నారా? బంగారు తెలంగాణ కోసం కదా వచ్చారు సార్. నేనేమంటున్నా అంటే టీడీపీ పార్టీ ఎమ్మెల్యేలు స్పష్టంగా ఆ రోజు ఈ ప్రాంతంలో ఆ పార్టీ లేదు కాబట్టి వాళ్ళందరూ కూడా ఇప్పుడు సార్ మీకు జార్ఖండ్ బీహార్ 2 కలిసి ఉండే సార్. ఇప్పుడు లాలూ ప్రసాద్ యాదవ్ గారి పార్టీ కావచ్చు, ఇంకేదైనా పార్టీ కావచ్చు, అక్కడ ఉన్న పార్టీ ఏది లేదు మీకు. అంతేందుకు యూపీ నుంచి వెళ్ళి ఉత్తరాఖండ్ విడిపోయినప్పుడు అక్కడ ఎస్పీ గానీ బీఎస్పీ గానీ లేదు ఈ రోజు. కాబట్టి నేను ఏమంటున్నా అంటే ప్రాంతీయ పార్టీలన్నీ కూడా ఎక్కడైతే నాయకత్వం బలంగా ఉంటుందో అక్కడి వరకే పరిమితం అవుతాయి. ఈ మధ్య కాలంలో మనం చూసింది ఒకే ఒక స్టేట్ ఏంటంటే ఆమ్ ఆద్మీ పార్టీ ఢిల్లీలో ఉండే, ఆ తర్వాత పంజాబ్ లో కూడా గెలిచింది. కాబట్టి నేను ఏమంటున్నా అంటే ఎక్కడైతే బలంగా ఉంటో అక్కడనే ఉంటాం. ఇదొక అంశం. అయితే ఈ రోజు మనం మాట్లాడుకుంటున్న అంశం ఏంటంటే ఇప్పుడు మీరు ఇంతకుముందు ఒక మాట అన్నారు, కోర్టులు నిర్ణయాలు తీసుకోలేవు అంటే సార్, రాజ్యాంగం కాన్స్టిట్యూషన్ మనం రాసుకున్నా దాన్ని సామాన్యునికి అందే విధంగా, లేకపోతే దానిలో ఎవరైనా రూల్స్ దాన్ని కరెక్ట్ గా ఫాలో కాకపోతే దాన్ని అమెండ్మెంట్ చేయాల్సిన బాధ్యత మన సుప్రీంకోర్టు మీద ఉంటది. కాబట్టి ప్రతి ఒక్కరు కోర్టుకు వెళ్ళడం జరుగుతుంది. ఏది కానీ ఇప్పుడు నాకు వాక్ స్వాతంత్రం ఉన్నది, లేకపోతే మత స్వేచ్ఛ ఉన్నది అంటే నా స్వేచ్ఛను హరించినప్పుడు నేను ఎక్కడికి పోతా? కాన్స్టిట్యూషన్ నాకు చెప్పింది, చెప్పినప్పుడు నా సివిల్ రైట్స్ గురించి నేను ఎక్కడికి పోతా? సుప్రీంకోర్టుకి పోతా. సాయిబాబా గారి కేసు చూసాం మనం ఆ విషయంలో. ఎప్పుడైతే స్టేట్ ఆఫ్ మహారాష్ట్ర సాయిబాబా గారిని అరెస్ట్ చేసి ఆయన హరాస్మెంట్ గురి చేసినప్పుడు ఆయన సుప్రీంకోర్టు నుంచి కదా తీసుకొచ్చుకొని నిర్దోషిగా బయటకు వచ్చారు. కాబట్టి మన రైట్స్ ను ఎవరైనా హరించినప్పుడు తప్పకుండా కాన్స్టిట్యూషన్ రైట్స్ ను లాగేసుకున్నప్పుడు సుప్రీంకోర్టుగా పోవడం జరుగుతుంది. ఈ రోజు కూడా ఏదైతే కాన్స్టిట్యూషన్ లో మీరు అన్నట్టుగా రాజీవ్ గాంధీ గారు పెట్టినటువంటి బిల్లును దాన్ని 2/3 మెజార్టీగా పెట్టినప్పుడు దాన్ని ఇంప్లిమెంట్ 87 లో పెట్టారు అనుకుంటా సార్, 87, 88 గౌరీ గారు కరెక్షన్ చేయాలి. కాబట్టి నేనేమంటున్నానంటే ఈ అంశాలన్నీ కూడా మళ్ళీ ప్రొటెక్షన్ ఇవ్వాల్సింది ఎవరు? సుప్రీంకోర్టు. ఒకవేళ సుప్రీంకోర్టు మీరు అన్నట్టుగా ఒకవేళ కోర్టు కనుక వీళ్ళకి టైం పీరియడ్ లేదు, సర్టెన్ టైం పీరియడ్ లేదు, మీరు స్పీకర్ గా డిసిషన్ తీసుకోరు అన్నప్పుడు అప్పుడు ఎవరి రైట్స్ కూడా ప్రొటెక్షన్ ఉండదు సార్. ఇంకా అది అది ఏ పార్టీ అని కాదు, ఇప్పుడు నేను బీఆర్ఎస్ పార్టీలో ఉన్నాను మాట్లాడడం కాదు, ఏ పార్టీలో ఉన్నా కానీ ఎక్కడా కూడా ఎవరికి కూడా ప్రొటెక్షన్ ఉండదు. కోర్టులు అట్లాగా సార్, కోర్టులు స్పీకర్ ఇష్టం మాకేం సంబంధం లేదని అట్లా చెప్పరు, కానీ కాలయాపన జరుగుతూ ఉంటుంది సమస్య అది. సార్ నేను ఇప్పుడు ఏమంటున్నా అంటే 10వ తారీఖు నాడు వాళ్ళు టైం పీరియడ్ ఇచ్చారు సార్ సుప్రీంకోర్టు. ఇక్కడ ఉన్నటువంటి స్టేట్ గవర్నమెంట్ అడ్వకేట్, కాంగ్రెస్ పార్టీ అడ్వకేట్ ఏమన్నా అంటే వి నీడ్ సమ్ మోర్ టైం అన్నారు. ఎన్ని రోజులు? మీరు 10 నెలల సమయం సరిపోలేదా? 18వ తారీఖు దాకా సమయం తీసుకొని మీరు డిసిషన్ చెప్పండి అని అన్నారు. వాళ్ళకి నోటీసులు ఇచ్చారు. నోటీసులు కాదు, నిర్ణయం ఏంటి? ఇప్పుడు వాళ్ళు రిజైన్ చేస్తారా, మీరు సస్పెండ్ చేస్తారా, లేకపోతే డిస్క్వాలిఫై చేస్తారా? ఇవన్నీ కూడా అంశాలు వస్తాయి కదా కోర్టు ముందరికి. కాబట్టి ఇప్పుడు జరుగుతున్నటువంటి వాదోపవాదాలు అవే. కాబట్టి మేము ఒకటే బలంగా విశ్వసిస్తున్నాం ఏంటంటే ఈ రోజు కూడా సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ద్వారా వీరు ఎవరెవరైతే ఇప్పుడు మీకు అంతకుముందు ఒక ఇన్సిడెంట్ జరిగింది సార్. ఎందుకు చెప్తున్నా అంటే సుప్రీంకోర్టు డిసిషన్ తీసుకుని కర్ణాటకలో యడియూరప్ప గారి ప్రభుత్వానికి కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు మద్దతు లేదు. కుమారస్వామి వర్సెస్ మన యడియూరప్ప గారి ఇన్సిడెంట్ జరిగినప్పుడు స్టేట్ ఆఫ్ కర్ణాటక వర్సెస్ సుప్రీంకోర్టు జడ్జిమెంట్ లో ఏమని చెప్పిందంటే ఆ 14 మంది ఎవరైతే పార్టీ ఫిరాయించారో వాళ్ళందరితో రాజీనామా చేయించింది. రాజీనామా చేయించి మళ్ళీ రీఎలెక్టెడ్ దానిలో 5-6 రీఎలెక్ట్ అయ్యారు, మొత్తం మిగతా ఓడిపోయారు, గెలిచారు, అదంతా వేరే విషయం. మీరు చెప్పే కేసులన్నీ అక్కడ స్పీకర్లు నిర్ణయాలు తీసుకున్న కేసులు సార్. స్పీకర్ నిర్ణయం తీసుకోండి కాదు, సుప్రీంకోర్టు కర్ణాటక జడ్జిమెంట్ లో సుప్రీంకోర్టు స్పష్టంగా కర్ణాటక స్పీకర్ కు డైరెక్షన్ చేసింది.
ఓకే 15 అది కూడా నేను 15-16 లో నేను చెప్పేది. అది కుమారస్వామి సీఎం ఉన్నప్పుడు లేండి. ఓకే ఎస్, కుమారస్వామి సీఎం గా ఉండి కాంగ్రెస్ పార్టీ మద్దతు తెలిపింది. కుమారస్వామి సీఎం గా ఉండే అక్కడ నుండి 14 మంది పార్టీ ఫిరాయించి బీజేపీ పార్టీలోకి పోయినప్పుడు బీజేపీ పార్టీకి మద్దతు తెలిపినప్పుడు వాళ్ళందరితో రాజీనామా చెప్పించి. ఓకే కాబట్టి నేనేమంటున్నా అంటే ఈ మణిపూర్ జడ్జిమెంట్ కావచ్చు, మహారాష్ట్ర జడ్జిమెంట్ కావచ్చు, కర్ణాటక జడ్జిమెంట్ కావచ్చు, ఇవన్నీ ఆల్రెడీ సుప్రీంకోర్టు బెంచ్ మీద దీని గురించి డిస్కషన్ అయింది, కూలంకషంగా చర్చ జరిగింది. ఆ జడ్జిమెంట్లలో ఏ నిర్ణయాలు అయితే తీసుకున్నారు ఈ రోజు గైడ్ చేసింది ఎందుకు స్పీకర్ కూడా సుప్రీంకోర్టు. మీరు గతంలో ఏదైతే టైం పీరియడ్ టైం పీరియడ్ అని అడిగింది, సుప్రీంకోర్టు స్పష్టంగా అడిగింది ఏంటంటే టైం పీరియడ్ ఎంత, ఆ టైం పీరియడ్ ఏమైతే మనం చూడాలి అంతే. రైట్ సార్. దిలీప్ గారు, దీని మీద సరే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలు ఏవైనా ఇప్పుడు ప్రస్తుత కాలంలో అయితే దేశంలో భారతీయ జనతా పార్టీ తర్వాత రాష్ట్రాల్లో అధికారంలో ఉన్న 2 రాష్ట్రాల్లోనూ 3 రాష్ట్రాల్లో అధికారంలో ఉన్న పార్టీ కాంగ్రెస్. వాస్తవంగా మీరు ఈ పాంచన్యాయో ఏదో మీరు రాసుకున్న వాటిలో బాధితులుగా ఎక్కువ భాగం బాధితులుగా ఉంది మీరే. ఇవాళ తెలంగాణలో మీరు లబ్ధి పొందొచ్చు, కానీ దేశంలో చాలా రాష్ట్రాల్లో బాధితులుగా ఉన్నది ఉండబోతున్నది కూడా మీరే. ఏదైనా దీని మీద పార్లమెంట్లు, ఇది ఇక్కడ తెలంగాణ గురించి అని కాదు, కనీసం దీని మీద ఒక చర్చ పార్లమెంట్లో ఏదైనా దీనికి ఒక నిర్ణయం జరిగే అవకాశం ఉందా? దానికి ఏమైనా కాంగ్రెస్ ప్రయత్నం చేస్తుందా? చేయొచ్చు, ఎనీబడి కెన్ డూ ఇట్. యాక్చువల్లీ మీరు అన్నట్టు ఆ చర్చ రావాలి అనేది నేను ఇంతకుముందు కూడా అన్నా. పురెడ్డి గారు అంటే ఎవరైనా ప్రైవేట్ మెంబర్ బిల్లు పెట్టినా అంటే ప్రైవేట్ మెంబర్ బిల్లు పెడితే ఏమవుతుంటే చర్చిస్తుంది పార్లమెంట్, అందరికీ మాట్లాడడానికి రైట్ వస్తుంది, గవర్నమెంట్ రిప్లై ఇస్తుంది. కానీ ప్రైవేట్ మెంబర్ బిల్ అనేది పాస్ కాదు. ఒకవేళ జనరల్ గా ప్రైవేట్ మెంబర్ బిల్ పాస్ అయితే గవర్నమెంట్ కు ర్యాప్స్ అయింది. ఏం జరుగుతుందంటే గవర్నమెంట్ ఒక ఆన్సర్ ఇచ్చి మీరు ఈ బిల్లు పొందుపరిచిన అంశాలను చాలా మటుకు మేము ఏకీభవిస్తున్నాం కాబట్టి రేపు దీనికి ఒక సమగ్రమైన చట్టం తీసుకొస్తాం, దయచేసి విత్డ్రా చేసుకోమంటే మెంబర్ విత్డ్రా చేసుకోవాల్సిందే. అంతా చర్చ అయినాక ఒకటి చేసుకోవడం అనుకోండి, ఓటింగ్ పెడతారు, గవర్నమెంట్ పవర్ లో ఉంటుంది కాబట్టి మెజారిటీ ఉంటుంది కాబట్టి అది వీగిపోతుంది బిల్లు. అట్లాంటిదే తప్ప ప్రైవేట్ మెంబర్ బిల్లు చర్చకే మనకు వస్తుంది తప్ప దానికి అమెండ్మెంట్ కు పనికిరాదన్నది ఒకటి. తర్వాత షెడ్యూల్ ఎప్పుడైతే అమెండ్ చేసి జ్యుడిషియల్ రివ్యూ ని రిస్ట్రిక్ట్ చేశారు, జ్యుడిషియల్ రివ్యూ రిస్ట్రిక్ట్ అయింది. దాంట్లో ఆ జ్యుడిషియల్ రివ్యూ ఉందన్నారు, కానీ దానికి క్లారిటీ లేదు, ఆ అమెండ్మెంట్ లో క్లారిటీ లేదు. దానివల్ల ఎప్పటికైనా సరే మళ్ళీ ఎంత మీరు చర్చించినా సుప్రీం కోర్టు ఇట్ ఈస్ అల్టిమేట్లీ ది డెసిషన్ ఆఫ్ ది స్పీకర్ అవ్వాల్సిందే. మళ్ళీ దానికి ఒక క్లారిటీ ఇచ్చుకుంటూ 10th షెడ్యూల్ ను రీఅమెండ్మెంట్ చేస్తే తప్ప అందులో ఒక కాంప్లికేషన్ ఉంది, అది మీరు డీటెయిల్ చదివితే మీకు అర్థం అవుతుంది. ఆ కారణం చేత ఎక్కడ దాకా పోయి ఎంత చర్చ జరిగినా ఇట్ ఈస్ ఫర్ ద స్పీకర్ టు డిసైడ్ అంటే తప్ప ఓన్లీ సూచన ఇవ్వగలుగుతుంది, అయ్యా బాబు కాస్త త్వరగా చేయండి. ఆ త్వరగా అనేది ఎవరు డిఫైన్ చేయలేరు. సో ఐ డోంట్ థింక్ ఇట్ ఈస్ పాసిబుల్. బట్ డెఫినెట్లీ మీరు అన్నట్టు ఇది కరెక్ట్ కాదు. ఒక బిల్లు పెట్టుకొని అది పనికి రాకుండా పోయిన తర్వాత ప్రయోజనం ఏముంటుంది యాంటీ డిఫెక్షన్ లాకి. సో దానివల్ల అన్ని పార్టీలకు కూడా మీరు అన్నట్టు ఒకసారి లాభం జరుగుతుండవచ్చు, ఇంకోసారి నష్టం జరుగుతుండొచ్చు. కానీ అందరూ దీనివల్ల లాభపడే వాళ్ళే బాధితులే. అంటే ఏంటి ఇప్పుడు కాదు సార్, కాంగ్రెస్ గతంలో లాగా సరే మీరు సమాధానం చెప్తారో లేదో నాకు తెలియదు, కానీ 2/3 ఏం చేసుకుంది అయితే 2/3. ఆ 2/3 రాకపోయినా 5 ఏళ్ళు ఇలా గడిపేద్దామన్న ఆలోచన లేదు, 2/3 వచ్చాక మర్జీ అని చెప్పి ప్రకటన వస్తుందా స్పీకర్ గారి నుంచి? ఎలా ఉండే అవకాశం ఉంది? గతం మీరు అన్నట్టు బీఆర్ఎస్ హయాంలో జరిగింది కూడా అదే, 12 మంది ఒకసారి పోలే, దఫదఫాలుగానే పోయారు. మొత్తం 12 మంది అయిన తర్వాత ప్రకటన వచ్చింది. టైం లైన్స్ వేరున్నాయి, కానీ మొత్తం వచ్చిన తర్వాత అప్పుడు ఏదో వాళ్ళు ఒక ప్రపోజల్ పెడతారు, స్పీకర్ గారు యాక్సెప్ట్ చేస్తారు, అయిపోతుంది. సో దానికేమో ఇక్కడ చాలా గ్యాప్ ఉంది. ఇప్పుడు 30 పైగా ఉన్నారు, కనీసం 20 మంది పైగా ఎమ్మెల్యేలు ఉంటే తప్పితే 39-38 ఉన్నట్టున్నారు బీఆర్ఎస్ కి, నాకు గుర్తుంది. మీరు రేపు పొద్దున సుప్రీం కోర్టు దీంట్లో ఇంటర్ఫియర్ కాను అని అననియండి, మీరు పొలం బట్టి పోకపోతే అడగండి. సో అన్న శ్రీనివాస్ గారు అటుకేం చుట్టొస్తారు ఇటుకేం చట్టొస్తారో చూద్దాం. అది కూడా కాదు, 10 మంది పెట్టుకున్నారు ఆ రిజల్ట్ వేరు. కానీ నాకు తెలిసి జరగదు, నాకు అంటే ఎప్పుడు జరగలేదు. అన్ఫార్చునేట్లీ అల్టిమేట్ గా ఎవరేమనుకున్నా అది ఎట్లా రివ్యూ చేసినా, జ్యుడిషియల్ రివ్యూ చేసినా చేయకపోయినా మనందరికీ తెలుసు సుప్రీం పవర్స్ అన్నది అక్కడ స్పీకర్, ఇక్కడ అసెంబ్లీ స్పీకర్ కే ఉంటాయి తప్ప అధికారంలో ఉన్న వాళ్ళు దాని అడ్వాంటేజ్ తీసుకుంటున్నారు. అది అన్ఫార్చునేట్. అయితే అంటే దీనికి ముగింపు పార్టీలు ఒక జాతీయ పార్టీగా దిలీప్ గారు ఇప్పుడు గతంలో చాలా సందర్భాల్లో వీటిని విమర్శించారు. ఒక కొత్త ప్రయత్నం చేసే వాస్తవంగా మెజారిటీ ఉన్నది, సరిపోదా స్టేబుల్ గవర్నమెంట్ అన్నదానికి నేను చెప్పలేదు. 119 ఉంటే కానీ స్టేబుల్ కాదంటే దానికి చర్చ ఉండదు. ఎందుకంటే ఇవాళ బీఆర్ఎస్ తొందరగా ఫామ్ చేసే పరిస్థితి కూడా లేదు, ఎందుకంటే అక్కడ బీజేపీ ఎమ్మెల్యేలు ఉన్నారు, ఎంఐఎం ఉన్నారు, రకరకాలు ఉన్నాయి. సో
ఆ భయం కూడా ఉండాల్సిన పనులు 63, 64 ఉన్నాయి, ప్లస్ ఒకటి సిపిఐ మద్దతు ఉంది. దీనికోసం చేస్తున్నామని ప్రజల్ని నమ్మించగలుగుతారా? లేకపోతే ముందు ఓపెన్ గా సీఎంఏ చెప్తే ఇప్పుడు నా దగ్గర ఉన్నది 64, అందుకనే గేట్లు తెరిచా అన్నాడు. ఓకే, మన స్టేట్మెంట్ కాదు, సీఎం స్టేట్మెంట్. ఓకే, రైట్. ఎట్లా దీనికి అంటే ఇలా ప్రజల్లో కూడా దీనికి ఏం వ్యతిరేకత రానట్టేనా? దిలీప్ గారు ఊరికి అడుగుతున్నా, మీరు ఫీల్డ్ లో ఉంటారు కాబట్టి ప్రజలు దీన్ని ఎలా చూస్తున్నారు సార్? అసలు ఖచ్చితంగా ప్రజలు దీని గురించి జోగ్గానే మాట్లాడుకుంటారు. దే ఆర్ నాట్ బిలీవింగ్ పొలిటికల్ పార్టీస్, దే ఆర్ నాట్ బిలీవింగ్ పాలిటీషియన్స్ ఎట్ ఆల్. సో దీనికి మార్పు రావాలి, మన క్రెడిబిలిటీ పెంచుకోవాలంటే ఖచ్చితంగా అన్ని పార్టీలు కూర్చొని దీని ఒక, నేను అన్నాను కదా ఇంతకుముందు, రికాల్ ఫెసిలిటీ కానీ లేదా ఆటోమేటిక్ డిస్క్వాలిఫికేషన్ కానీ, నువ్వు పోవాలంటే ఇక నువ్వు పోయావంటే ఆటోమేటిక్ డిస్క్వాలిఫికేషన్, ఆ విధమైన చట్టం తెస్తే తప్ప మనం దీన్ని సేవ్ చేయలేము. ఈ పద్ధతి డెమోక్రసీని సేవ్ చేయలేము. కిషోర్ గారు కంక్లూడ్ చేయండి, ఏం చెప్తారు? ఏం లేదండి, ఉన్న సిస్టమ్ అయితే ప్రస్తుతానికి ఉన్న సిస్టము, చట్టాలు ఇప్పుడున్న వ్యవస్థకి అయితే సరిపోయేవిగా ఉన్నాయి, కానీ ఇప్పుడున్న ఈ వ్యవస్థకి సరిపోయేట్టుగా ఉన్నాయి కానీ బట్ స్పీకర్ మీద ఆధారం పెట్టడంలో కూడా తప్పేమీ లేదు. ఎందుకంటే సుప్రీంకోర్టు ఒక వ్యవస్థ అయితే, ఇటు లెజిస్లేచర్ సుప్రీమా, జ్యుడిషియరీ సుప్రీమా అనే క్వశ్చన్స్ ఎప్పుడూ ఉండనే ఉన్నాయి. ఈ మూడింటి మధ్యలో ఒక బ్యాలెన్స్ ఉండాలని కదా, అందుకని వీరి పరిధిలోకి వారు రావట్లేరు, వారి పరిధిలోకి వీరు రావట్లేరు. కానీ ఒక్క విషయం, ఇందులో అసలు ఓటర్లు కూడా నష్టపోతున్నారన్న విషయం ఒకటి ఉంది. ఇప్పుడు ఏమవుతుంది, ఇప్పుడు డిఫెక్ట్ అయిన వాళ్ళు ఉంటారు, మేము ఓటేసింది ఒకరికి, మీరు చెప్పింది ఒకటి నమ్మి ఓటేసాము, దాని మీద ఒకటి ఉంటుంది, వీరి మీద కేసులు పెండింగ్ ఉంటాయి, ఎప్పుడు కంటిన్యూస్ గా టెన్షన్. అధికార పక్షం కేసులు విచారణ మీ దగ్గర పోయినా ఎవరి దగ్గర పోయినా విచారణ. సో ఇట్లాంటివన్నీ కలిపి అసలు ప్రజల్లో కూడా పార్టీల వైజ్ గా వేస్తున్నట్లుగా ఇక నాయకులకే వేస్తున్నారా, పార్టీలకే వేస్తున్నామా, చాలా కన్ఫ్యూజింగ్ సిచ్యువేషన్కి అయితే వచ్చింది. దీనికైతే ఒకటి సింపుల్ థింగ్ అండి, స్పీకర్ గారి అధికారాలు అట్లాగే ఉంచి రీజనబుల్ టైం అనే దానికి అది రెండిటికి అప్లై అవుతుంది. స్పీకర్ గారికి సభ లోపల వారు ఎట్లా వ్యవహరిస్తారనేది పక్కకు పెడితే వారు సుప్రీం, కానీ ఒక ట్రిబ్యునల్ గా పనిచేస్తున్నారు చేయబట్టి ఈ విషయాల్లో, డిస్క్వాలిఫికేషన్ పిటిషన్స్ లో ఒక జడ్జిలా పనిచేస్తున్నారు చేయబట్టి, ఒక ఇంత సమయంలో మీరు సాల్వ్ చేయాలి అని అంటే మరి కోర్టులు కూడా మా కేసులు వారి దగ్గరికి వచ్చిన వాటికి జస్టిస్ డిలేడ్ ఇస్ జస్టిస్ డినైడ్ అని చెప్పి కోర్టులే చెప్పాయి. కానీ 30, 40, 50 సంవత్సరాల నుంచి పెండింగ్ ఉన్న కేసులు చాలా ఉన్నాయి. మరి దాని మీద అంటే ఒక్క జస్ట్ చెప్తున్నాను, అంటే వీరు జ్యుడిషియల్ ఫంక్షన్ కొన్ని ఇవి కూడా ఇచ్చినాయి మీకు సలహాలు, మీరు పార్లమెంట్ ఏదైనా మార్పు చేయండి అని చెప్పారు. మీరే ఒక రిటైర్డ్ జడ్జితో అట్లా ఒక ట్రిబ్యునల్ లాగా ఏర్పాటు చేసి ఇలాంటి కేసుల మీద చెప్పొచ్చు. నేను ఇంతకుముందు అన్నాను కదా, ప్రైవేట్ మెంబర్స్ బిల్ అన్నారు. ప్రైవేట్ మెంబర్స్ బిల్ పాస్ అవుతే ఏమీ ఓడిపోదు, కానీ సలహాలు సూచనలు ఎవరి దగ్గర నుంచి అయినా రావచ్చు, ప్రభుత్వాలు ఏమీ పడిపోవు. కానీ బట్ యూజువల్లీ ఒకవేళ ప్రభుత్వమే అది కరెక్ట్ అనుకుంటే ఆ లాంగ్వేజ్ ని ఇంకొంచెం కాంప్రహెన్సివ్ గా చేసి ప్రైవేట్ మెంబర్ బిల్ తీసుకొచ్చినా రీఇంట్రొడ్యూస్ చేసే అవకాశాలు ఉంటాయి. బట్ ఈ చర్చ తీసుకురావాలని కూడా ఎవరు తీసుకురావాలనుకుంటున్నారు? మొన్నటి వరకు బీఆర్ఎస్ వారు 12 అంటున్నారు, 2/3 అంటున్నారు, కానీ అది కాదు జరిగింది. మీకు తెలుసు, 19 మంది గెలిచారు, 12 మంది వెళ్ళిపోయారు, స్పీకర్ గారు పెండింగ్ లో పెట్టారు, 6 నెలలు గడిచింది. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు పిసిసి అధ్యక్షులు ఎంపీకి నిలబడి గెలిచిన తర్వాత రిజైన్ చేసినప్పుడు అప్పుడు 12/18 2/3 అయిందని చెప్పి అప్పుడు మర్జర్ అన్నారు. ఇది జరిగిన విషయం. సో ఏ పార్టీ కూడా ధైర్యంగా వచ్చి, ఇంకా నిజంగా చెప్పాలి అంటే ఇంకొకటి కూడా ఉందండి, అందరికి ప్యానలిస్టులకు రిక్వెస్ట్, మీకు రిక్వెస్ట్, ప్రజలకు కూడా, మేము లాన్ అయితే వర్బేటింగ్ ఫాలో అవుతున్నాం. ఎక్కడ కూడా మీరు రాజ్యసభ మెన్షన్ చేశారు, ఇతర రాష్ట్రాల్లో కూడా మెన్షన్ చేశారు, అవన్నీ కూడా కర్ణాటక తీసుకోండి, మధ్యప్రదేశ్ తీసుకోండి, మహారాష్ట్ర తీసుకోండి, ఇంకెక్కడైనా కానీ గోవా తీసుకోండి, ఇదర్ 2/3 అన్నా లేకపోతే రిజైన్ చేసి వచ్చి మళ్ళీ ఎలక్షన్లో నిలబడ్డమన్నా జరుగుతూనే వచ్చింది. కానీ ఒక్కసారి ఆ క్వాలిటీని ఇవన్నీ అక్కడ కాలమాన సందర్భాలను బట్టి నిర్ణయం అవుతుంది అంటున్నాను. సరే, ఇప్పుడు ఎందుకు మీకు రాజ్యసభలో వెంకయ్యనాయుడు గారు ఉన్నప్పటి సంగతే కదా మీరు వచ్చింది కదా, జాయిన్ అయ్యారు కదా, జాయిన్ అయినప్పుడు 2/3 అయితే ఉన్నారు. మీరు లెటర్ ఆఫ్ ది లా ని ఎక్కడైనా బ్రేక్ చేసినట్లుగా మీరు చెప్పండి. లేదు, అట్లీస్ట్ అదన్నా ప్రజలందరూ కొంచెం అప్పుడప్పుడు పొగడ్డం మొదలు పెడితే మిగిలిన వారన్నా నేర్చుకునే అవకాశం ఉంది. మొత్తంగా ఈ అంశానికి సంబంధించి అయితే ఇప్పటికి మనకు అంతున్న సమాచారం మేరకు అంతిమంగా స్పీకర్లు నిర్ణయం చేయాల్సిన పరిస్థితి ఉంటుంది. అయితే స్పీకర్లు నిర్ణయం చేశారా గతంలో ఇలాంటి అంశాల్లో
ఆయా పార్టీలకు అనుకూలంగా వ్యవహరించారని దాని మీద స్పష్టంగా తెలుస్తుంది. అంతిమంగా ప్రజల్లో ఒక ఆలోచన వస్తే తప్పితే, లేదా పార్లమెంట్లో దీని మీద ఒక సమగ్రమైనటువంటి చట్టం చేస్తే తప్పితే ఫిరాయింపు లాగే పరిస్థితి లేదు. ఇది ఒక విన్ విన్ సిచ్యుయేషన్గా రాజకీయ పార్టీలు చూసుకున్నంత వరకు దీనికి ముగింపు అయితే కనపట్లేదు. చర్చలో పాల్గొన్న కిషోర్ పోరెడ్డి గారికి, రాకేష్ గారికి, అలాగే దిలీప్ గారికి, గౌరీశంకర్ గారికి ధన్యవాదాలు. ఇది వాళ్ళ బిగ్ డిబేట్. రేపు మరోస్తే మళ్ళీ కలుద్దాం. అంతకు నమస్కారం, సెలవు.